వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కృష్ణానగర్లో ఒక చిన్న ఇంటిలో స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ కింద ఉన్నటువంటి ఒక చిన్న గదిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 2009లో సో ఆంధ్రప్రదేశ్ను మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్ని గడగడలాటించినటువంటి మగధీర డేర్ టు డ్యాన్స్ అనేటటువంటి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా కొరియోగ్రాఫర్గా తన జీవితాన్ని ప్రారంభించి మెల్లమెల్లగా ఎదుగుతూ ఇంతకుముందే 2 సినిమాలలో హీరోగా నటించి రీసెంట్గా సో మా ఊరు బావి అనేటటువంటి 3వ చిత్రాన్ని కంప్లీట్ చేసుకొని మరి ఒక 2 సినిమాలను తన చేతిలో పట్టుకొని సో తన జీవితాన్ని ఎలా ప్రారంభించి సో ఎదుగుతూ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన స్టూడియోకి విచ్చేసినటువంటి ద గ్రేటెస్ట్ కమిట్మెంట్ అండ్ డెడికేటెడ్ ఫెలో మిస్టర్ ఆర్కే సో రాధాకృష్ణ మాస్టర్. సో రియల్లీ హ్యాట్స్ అప్ టు యు డియర్. థ్యాంక్ యూ ఏదో ఆహ్వానం మన్నించాను, అంత పెద్ద మాట వద్దు. మీరు పిలిస్తే ఎప్పుడైనా ఎవ్రీడే ఎనీ టైం వచ్చేస్తా. ఎందుకంటే రాధాకృష్ణ ఆ మాట ఎందుకన్నానంటే సో నిన్ను చాలా చూశాను నేను, కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే సో రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ రాధాకృష్ణ. సో 2009లో నీ ప్రయాణము సో మగధీర డేర్ టు డ్యాన్స్తో ప్రారంభమయ్యి ఈరోజు ఒక సినిమా హీరోగా నా ముందుకు వచ్చినటువంటి అసలు ఈ జర్నీ టోటల్లీ డిఫరెంట్. అవును సార్. అసలు సో కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు నువ్వు ఊహించావా ఎప్పుడైనా? సో అంటే వీటన్నిటికన్నా ముందు రాధాకృష్ణ యాక్చువల్లీ నాకు తెలిసి చాలామంది ప్రజలకు మీ గురించి తెలుసు, ఆడియన్స్ కూడా తెలుసు. ఐ హ్యావ్ టు నో అబౌట్ యువర్ ఫ్యామిలీ. అసలు మీది ఏ ఊరు? అసలు హైదరాబాద్లో ఎప్పుడు చూసినా హైదరాబాద్ అని నాకు బాగా తెలుసు, బట్ హైదరాబాద్ కంటే కొద్దిగా బ్యాక్కి వెళ్దాం. సో ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నావు? వీటి గురించి ఒకసారి. సార్ నేను పుట్టి పెరిగిందంటే చెన్నై సార్. నేను పెరిగింది డాడీ అయితే నెల్లూరు, మమ్మీది వచ్చేసి రామంతపురం అని తెలంగాణ పక్కన రామంతపురం. అమ్మ తెలంగాణ, నాన్న ఆంధ్ర, నేనేమో చెన్నై. ఇక్కడ ఎక్కడ సింక్ అవ్వట్లేదు. నాకే డౌట్ వచ్చింది ఏంది ఇదని. అంటే అక్కడి నుంచి వచ్చింది సార్. మేము చెన్నైలో ఉన్నప్పుడు మీకు తెలిసిందే, అక్కడ ఇండస్ట్రీలో చిన్న సాంగ్స్, పిల్లల సాంగ్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లల సాంగ్స్ అలా చేసుకుంటా అది ఫీల్డ్కి వచ్చేసా. తెలియకుండా వచ్చింది సార్. నేను అసలే బేసిక్గా మీకు తెలిసిందే చదువు అనేది. చదువుతూ ఉంటే క్యాసరీ స్కూల్ చెన్నైలో వెరీ ఫేమస్. తెలుగు వాళ్ళందరూ ఏ స్టార్ ఇప్పుడు నాకు తెలిసి అందరూ చాలామంది చదివేదంతా క్యాసరీ స్కూల్లో. ఆ క్యాసరీ స్కూల్లో చదివితే తెలుగు వాళ్ళందరూ అక్కడే చదువుతారు. చాలామంది యాక్టర్స్ కూడా ఉంటారు. అక్కడ చదువుకున్నాను సార్ నేను. అక్కడ తెలుగు అక్కడ చదువుకున్నాను. తమిళ్ అంతా అక్కడే జరిగింది. ఇండస్ట్రీకి వద్దామని ఏ రోజే అనుకోలేదు సార్. ఏదో చిన్న ఒక యాక్సిడెంట్లో ఏదో ఇలా 2 చేతులు ఇలా కదిపాను సార్. నన్ను వీడు డ్యాన్స్ బాగా వచ్చి అన్నారు, అయిపోయింది. ఒక మహాన్ భావుడు ఉన్నాడు, ఇంజనీర్ ఆయన. చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఇంజనీర్ నన్ను గుర్తించారు సార్. ఫస్ట్ టైం ఆడాను సార్ డ్యాన్స్. తెగాడేసాను సార్. నేను నాకు అసలు అర్థం కాలేదు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి అందరం కలిసి ఇంజనీర్ అక్కడ సీత గారు ఉంది కదా, యాక్టర్ సీత ఆమె ఇల్లు అక్కడ ఏదో కడుతుంటే, పార్థిబం గారు ఇల్లు కడుతుంటే ఈయన వచ్చేసి ఇంజనీర్ సార్. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఈయనకి ఒక ఇల్లు ఇస్తే అక్కడ కూర్చోమంటే మేమంతా అక్కడ గిరిబాబు నరేష్ గారు కదా, పాత నరేష్ గారి ఇంట్లో మా నాన్న డ్రైవర్ సార్. మా డాడీ కార్ డ్రైవర్ నరేష్ గారికి. మా అమ్మ నరేష్ గారు సినీ యాక్టర్ కృష్ణ గారు వాళ్ళది. ఆయన ఇంట్లో మా నాన్న కార్ డ్రైవరు, మా అమ్మ వచ్చేసి ఇంటి కుకింగ్ పని ఉంది సార్. మా అమ్మ వీళ్ళిద్దరూ ఉంటారు సార్. మేము ఇక్కడ నుంచి అక్కడ జీవితం అక్కడ ప్రారంభం. అక్కడ ఒక ఇంట్లో ఇల్లుగా సార్, ఆయన ఇల్లు ఉంటుంది. ఇంటికి పైకి వెళ్ళేటప్పుడు మెట్లు ఉంటాయి, ఒక మెట్లు ఉంటాయి. ఆ మెట్ల కింద ఒక గ్యాప్ ఉంటుంది, అదే మా ఇల్లు సార్. అది అప్పుడు నాకు బాగా గుర్తుంది. చెన్నైలో అంటే మేము పుట్టి పోయిందంట. దాని అలా ఆలోచిస్తాము. అప్పుడు సార్ ఒక స్టార్ హీరో
ఇంట్లో ఒక డ్రైవర్ కొడుకుని, ఒక పని కొడుకుని హీరో అవుదామని ఏ రోజైనా సరే కళ్ళలో కూడా ఊహించకూడదు. ఊహించకూడదు కాదు, ఊహించవచ్చు. నేను ఎప్పుడు అలాంటి సాధన చేయలేదు. ఒకసారి ఏదో ఇలా ఇంజనీర్ ఇలా ఆడుతుంటే అక్కడ అందరూ తిరుగుతాను సౌండ్ వేసి ఆడిపిస్తూ ఉంటే, ఇది చిరంజీవి గారి సినిమాలో సౌండ్ వేసి ఇలా డ్యాన్స్ ఆడుతుంటారు కదా పిల్లలు, అలా నేను ఆడాను సార్. తెగాడేసాను సార్. పొద్దున్న బాడీ పెయిన్స్. అప్పుడు మా అమ్మకి చెప్పారు, వీడు బాగా డ్యాన్స్ ఆడుతున్నాడని. మా అన్నయ్య చెప్పాడు, వీడు బాగా డ్యాన్స్ ఆడుతున్నాడని. అప్పుడు నాకు తెలియదు సార్ అది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ నీ డ్యాన్స్ అక్కడ ప్రారంభమయ్యి. సో నీ ఫస్ట్ గురువు నాకు తెలిసి ప్రేమ్ రక్షిత్. లేదు సార్, నాకు ఫస్ట్ గురువు వచ్చి చెన్నైలో నేర్చినప్పుడు మురుగన్ మాస్టర్ అని సార్. మురుగన్ మాస్టర్ డిస్కో జే అని మురుగన్ మాస్టర్. తర్వాత లారెన్స్ మాస్టర్ సార్. నా కార్డ్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఆయనే సార్, లారెన్స్ గారితో. సో నీ జర్నీ అక్కడే ప్రారంభమైంది. అక్కడ. ఓకే, ఏ ఏజ్లో రాధాకృష్ణ? అది నా ఏజ్ 9 or 10 ఉంది సార్. అప్పుడు చిన్నపిల్లల సాంగ్ చేసేటప్పుడు ఆయన డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్ ఆయన. ఓకే, అప్పుడు మనం కొంచెం షార్ప్గా అలా చేస్తుంటే ఆయన ఒక డ్యాన్స్ క్లాస్ పెడితే అక్కడ పోయి నేను డ్యాన్స్ మాస్టర్గా జాయిన్ అయ్యాడు. నేను జాయిన్ అయ్యాను. నాకు నమ్మకం, నేను ఒక ఇండస్ట్రీకి కట్టపాలంటే సార్ మా వాళ్ళందరికీ నేను చాలా నమ్మకం వస్తుంది. ఓకే, చాలా. ఎస్, బట్ నేను చాలా వాటిలో చూశాను యాక్చువల్లీ. సో నేను అబ్జర్వ్ చేసినప్పటి నుంచి, సో ఫస్ట్ ఏంటంటే డేర్ టు డ్యాన్స్ మగధీర ప్రోగ్రాంలో. సో ఫస్ట్ నేను ఒక కొరియోగ్రాఫర్గా చూశాను. సో జడ్జ్ సీట్లో కూర్చొని ఉంటాను అనమాట. సో ఫస్ట్ నేను అక్కడ గమనించాను నేను. సో అప్పటి నుంచి యాక్చువల్లీ చాలా ఈవెంట్ చూశాను. బట్ ఒక కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి, సో నీవు కొరియోగ్రాఫర్ అంటేనే ఇప్పుడు మీకు తెలుసు చాలా వాల్యుబుల్ పర్సన్ అంటారు. ఒక సినిమాకి డ్యాన్స్ అనేది ఎంతో ప్రాముఖ్యము. అంత మంచి కొరియోగ్రాఫర్గా ఉండి, సో చాలా వాటిలో, సో చాలామంది హీరోలతో నువ్వు, సో పెద్ద హీరోలు అంతే. సో అంతేందుకు, సో మన జూనియర్ ఎన్టీఆర్ అయితేమి, సో చరణ్, సో రామ్ చరణ్ గారు అయితేమి, ప్రభాస్ అయితేమి, యాక్చువల్లీ ఇటువంటి వాళ్ళ పక్కన చాలామందితో నువ్వు సో గ్రూప్ డాన్సర్గా పనిచేస్తావు. సో అక్కడి నుంచి, సో నువ్వు ఒక కొరియోగ్రాఫర్గా నేను అనుకున్నంత సక్సెస్ లేదా నువ్వు అనుకున్నటువంటి సక్సెస్ సాధించానని చెప్పి సో భావిస్తున్నావా? లేదు సార్, నేను బేసిక్ అదే చెప్తాను కదా సార్. నేను బేసిక్గా ఇక్కడికి వచ్చి డాన్సర్గా గ్రూప్ డాన్సర్గా రావాలని నా కోరిక సార్. కోరిక నేను వచ్చి నేనేదో పెద్ద హీరోల పక్కన ఆడాలని నాకు ఆశ లేదు సార్. ఏదో చిన్నగా డ్యాన్స్ చేసుకోవాలి, ఏదో చిన్న సార్. అలా చేసినప్పుడు నేనేదో నా లైఫ్ లాంగ్ ఏమనుకున్నా అంటే, ఇందిరానగర్లో ఒక రేకుల షెడ్ ఒకటి కొనాలి. ఇందిరానగర్లో ఒక రేకుల షెడ్ ఒకటి కొనుక్కొని పక్కన ఒకటి రెంట్కి ఇచ్చి ఆ 2500 రెంట్కి వస్తే నేను హ్యాపీగా బతకాలి. నేను ఒక అసిస్టెంట్ కావాలి, ఒక డ్యాన్స్ మాస్టర్గా అసిస్టెంట్గా ఎదగాలి. ఇది నా జీవితం గోల్ సార్. నా బీభత్సం గోల్ అది. ఎలా గోల్ అంటే ఇంకా నేను ఇదే ఫిక్స్ అయిపోయాను నేను రావడం. ఎందుకంటే నేను బక్కగా ఉంటాను సార్, హీరోల పక్కన ఆడు. నేను లారెన్స్ మాస్టర్ దగ్గర గ్రూప్ ఆడేటప్పుడు నువ్వు బక్కగా ఉంటావు అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బహుశా ప్రభాస్ పక్కన అనుకుంటా ఒక మూవీ మామూలుగా ఏంటంటే ప్రభాస్ చాలా హైట్ ఉంటాడు, నువ్వు చూస్తే ఇంత చిన్నగా. మామూలుగా సో కొరియోగ్రాఫర్ ఎవరు కూడా సో ఒక పెద్ద హీరో పక్కన అంత చిన్న పొట్టాలు. సో నీకెందుకు ఆఫర్ ఎలా వచ్చింది? అది మా దేవుడు ప్రేమ్ రషీద్ మాస్టర్ సార్. ఆయన వెరీ గాడ్, నాకు దేవుళ్ళు అంటాడు, అన్న అంటాను. ఆయన మంచి నా గురువు లాంటి, నా గురువు నాకు అన్ని మొత్తం ఆయనే. ప్రేమ్ రక్షిత్ ఆయన తీసుకొచ్చి నన్ను మంచి డాన్సర్ సార్. ఇక్కడ 2 ఉంటాయి సార్, మీరు అడిగింది కరెక్టే. డ్యాన్స్ బాగా ఆడకపోయినా సరే కొంతమంది హీరోలు హైట్గా ఉంటే అలా నిల్చోబెడతారు, ఆ ఈక్వల్గా ఉండాలి అని. డ్యాన్స్ నాకు బాగా వచ్చు సార్. నేను వెనకాల ఆడుతుంటాను సార్, చాలా సినిమాలు వెనకాల ఆడుతుంటాను. అప్పుడు అనిపిస్తుంది అదే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్లో మేము ఆడుతుంటాం. అక్కడ లాస్ట్లో ప్రేమ్ రషీద్ మాస్టర్ ఆడుతుంటాడు. నువ్వు మంచిగా ఆడతావు కదా, నువ్వు కూడా మంచిగా ఆడతావు కదా, నువ్వు ఎందుకు ముందుకు పోలేదంటే నేను డాన్సర్, ఆయన అప్పుడు సీనియర్ డాన్సరు. ఆయన ఒక రౌండ్, నేను 6th లైన్ అయితే ఆయన 5th లైన్ ఉంటాడు. అప్పుడు మనం ఇంత మంచి డాన్సర్లు మనం ఎందుకు ముందుకు పోవట్లేదంటే పొట్టిగా ఉన్నాం, ఆయన నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నేను బక్కగా ఉంటాను, తెల్లగా ఉన్నాను, బక్కగా ఉంటాను. నన్ను పెట్టరు, డ్రెస్సులు లూజ్గా ఉంటాయి. అది గమనించి నేను మాస్టర్. అప్పుడు చూడండి, ఒక మనిషికి ఒక వ్యక్తిగతం ఒకటి ఉంటుంది, లోపల ఒక సోల్ ఒకటి ఉంటుంది. ఆయన మాస్టర్ అయిన తర్వాత నన్ను ప్రభాస్ పక్కన, రామ్ చరణ్ సార్ పక్కన,
రామ్ సార్ పక్కన, జూనియర్ సార్ పక్కన, పెద్ద పెద్ద హీరోలు పెద్ద హీరోల దగ్గర పక్కన ఆడిపించే అవకాశం నాకు కలిగించినందుకు అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు నాకు జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది సార్. ఓకే, మనం కూడా ఈ కృష్ణానగర్ ఇల్లు వదిలేసి ఇంకేమైనా కొత్త పెద్దగా ఆలోచిద్దామా అని అనిపించింది. అంటే ఒక మనిషి ఇలానే ఉంటారు. ఒక్కసారి నాకు అనిపించింది, ఓకే ఇంత పెద్ద హీరోల పక్కన మనం ఆడేది ఛాన్స్ వచ్చింది. అదొక డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఓకే ఆర్కే, ఇప్పుడు చెన్నై నుంచి అసలు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు అసలు? అది 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 పెద్ద అది అనుకోకుండా చిన్న ఒక రామారావు అని ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు సార్ ఇక్కడ లోకల్లో. ఆయన కార్డు ఇప్పించారు. చెన్నైలో కార్డు తీయాల్సింది, అక్కడ తీసుకోలేదు, ఇక్కడ కార్డు తీసుకున్నాను. 2000లోనే 2లోనే 3లోనే వచ్చేసాను సార్. అప్పుడు నాకు ఏజ్ సరిపోలేదు సార్. నా కార్డు దొంగ కార్డు బేసిక్గా. అంటే అబద్ధం చెప్పి నా ఏజ్ ఎక్కువ వేయించుకున్నాడు. అంటే ఈ ఏజ్లోనే ఇవ్వాలి కార్డు ఉంటాయి కొంచెం. అప్పుడు ఒక 3 years అటు ఇటు ఉంటే అదే ఏజ్ కొంచెం మార్చుకొని మీసలుగా చేసుకొని ఇలా వచ్చేసాను సార్. నాకు ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ సార్దా కానీ, ప్రభాస్ సార్దా కానీ, రామ్ సార్దా కానీ, రామ్ చరణ్ సార్దా కానీ డ్యాన్స్ మాస్టర్గా మాడుతుంటారు. అప్పుడు నేను ప్రేమించిన మాస్టర్ చాలా చనువు నాకు. ఆయన మాడేటప్పుడు ఆయన పక్కన నేను నించో ఉంటాను. అప్పుడు తెలుగు మాడుతుంటాను. నేను తెలుగు వచ్చినా కదా, యాక్చువల్లీ తెలుగు వాళ్ళు డ్యాన్స్ అనేది వెనకాలాడాలి. తమిళ వాళ్ళంతా ముందు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th round, 5th round తెలుగు వాళ్ళు ఉండాలి. అలాంటి ఒక సిచ్యువేషన్లో నేను హీరో పక్కన ఆడుతూ తెలుగు మాడుతుంటాను. రే తెలుగు అంటాడు. అవును సార్ తెలుగు సార్. ఏ ఊరు అనేది సార్? నెల్లూరు సార్. తెలుగు ఏందని అంటాడు. ఏదో దేవుడు ఇచ్చాడు సార్. అప్పటి నుంచి వీళ్ళు నాతో చాలా చనువుగా. యాక్చువల్లీ ఇంతకుముందే నువ్వు పుట్టింది పెరిగింది చెన్నై కదా, మధ్యలో ఈ నెల్లూరు తెలుగు ఎట్లా వచ్చింది? అంటే జర్నీ ఉంటుంది సార్. మా ఫ్యామిలీస్ అందరూ అంటే పేరెంట్స్ ఉండేది వచ్చి చెన్నైలో యాక్చువల్లీ. సో నెల్లూరు అంటే ఎట్లా సంబంధము? అంటే డాడీది నెల్లూరు, మా నాన్నగారిది అంతా నెల్లూరు, మా మామయ్య వాళ్ళందరూ అక్కడే ఉంటారు నెల్లూరు. మేము నెల్లూరు పోతా ఉంటాం, వస్తూ ఉంటాం. మళ్ళీ తెలంగాణ తర్వాత వచ్చి మొత్తం వచ్చేసి ఓకే హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత సో అసలు మామూలుగా ఏంటంటే నువ్వు చూడ్డానికే ఇలా ఉండేవాడివి. సో నేను మాట్లాడుతుంది జస్ట్ ఒక 15 years బ్యాక్ అనుకో. ఎందుకంటే నిన్ను చూశాను, నేను చాలా సార్లు తెర మీద చూశాను కాబట్టి చాలా ఇట్లా ఉంటావు కదా. సో వచ్చినది కొరియోగ్రాఫర్గా. సో ఇండస్ట్రీలోకి రావాలంటే అంత ఆషామాషి కాదు. సో ఉంటే సో తల్లిదండ్రులు అంటే లైక్ హీరోస్ కొడుకులు కానీ లేకపోతే ప్రొడ్యూసర్ల కొడుకులు, సో వాళ్ళే సక్సెస్ అవుతారు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నీకు పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు. మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే చాలా కష్టంతో నిన్ను పెంచి పోషించి తీసుకొచ్చారు. సో ఇటువంటి సమయంలో నువ్వు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి సో సక్సెస్ అవుతానన్నా సో ఏ కాన్ఫిడెన్స్తో నువ్వు సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసావు? ఆ రోజులు ఎలా గడిచాయి? సో ఇప్పుడైతే సో రాధాకృష్ణ ఈజ్ హీరో, ఎందుకంటే కొన్ని మూవీస్ చేసావు కాబట్టి హీరోగా. సో ఇక్కడి వరకు రావడానికి కష్టమైతే ఉంటుంది. సో అదేంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చావు సార్? ఇప్పుడు అందరూ హీరోలు కానీ కొంచెం చెప్తుంటారు కష్టం అంటే ఇలా అని. నేను వింటుంటాను. నా కష్టం ముందు అవన్నీ నాకు అనిపిస్తుంది, వీళ్ళేం కష్టపడారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అసలు దాన్ని చూసి వచ్చాను. నేను ఇంటి రెంటు 300 రెంటు, ఒక సాంబార్ తీసుకొచ్చుకుంటే పొద్దున పోస్తుంటే నైట్ వరకు అదే ఉండదు, పులిసిపోద్ది సాయంత్రానికి. సాంబారు వాడు ఎప్పుడో పెట్టుంటాడు సాంబారు. మధ్యాహ్నం తింటాను, పొద్దున్న తింటాను, 11 గంటలు చేసుకుంటే మధ్యాహ్నం తింటాను, నైట్ తింటాను, మళ్ళీ తెల్లారు కూడా అదే సాంబారు. అది పులిసిపోతుంది. అవన్నీ నేను అలవాటు. ఆకలి ఉంటుంది సార్. అది నిన్ను ఎంత దూరం నిన్ను పరిగెత్తుతుంది. బట్ దాంతోపాటు కొంచెం వ్యక్తిగతం ఒకటి ఉంటుంది. ఎవరి దగ్గర చేయి చాపకూడదు, ఎవరి దగ్గర మనం చేయి కట్టుకోకూడదు. నేను ఎవరిని రికమెండేషన్ నేను చేయను. నేను సన్నగా ఉన్నా, నేను శ్రీహరి శాంతి మేడం కదా, శాంతి మేడం డ్యాన్స్ క్లాస్లో నాకు శివ అని ఒక అతను నన్ను జాయిన్ చేయించారు సార్. అది నా లైఫ్లో ఒక చిన్న టర్నింగ్ పాయింట్. అప్పుడు నాకు బువ్వ దొరికేది. శాంతి మేడం నన్ను దగ్గర చేర్చి నాకు ఆమె అన్నం పెట్టి, శ్రీహరి బావం నాకు ఫస్ట్ టైం నన్ను కలిసి నాతో మాట్లాడి కొంచెం అక్కడ ఆ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఉండేది. శ్రీహరి బాబా ఆయన షూటింగ్ హీరో చేసినప్పుడు రికమెండ్ చేస్తాడు, రే నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు ఆ హీరో. నేను వద్దు బాబా, రికమెండేషన్ నాకు నచ్చదు. ఎందుకంటే నేను వికలాంగుని, నాకు డ్యాన్స్ రాదు, నాకు ఏం రాదంటే నువ్వు రికమెండ్ చేయొచ్చు.
నేను బాగా డ్యాన్స్ ఆడతాను, నాకు రికమెండేషన్ నేను బక్కగా ఉంటాను, నాకు సాంగులు చెప్పడు. అయినా నేను అప్పుడు పులి ఆకలేసిన గడ్డి తిందంటారు కదా, అస్సలు ఎక్కడైనా సరే అదే అదే ఒక పట్టుదల, ఏదో ఒక సాధిస్తామని ఒక నమ్మకం ఉంది గట్టిగా, ఏదో సాధిస్తాం. అది ఏం సాధిస్తాం తెలీదు, గమ్యం ఇటా ఇది తెలీదు, బట్ ఏదో ఒకటి నేను చేస్తాను అని అంటాను. ఆ టైంలో నాకు నటరాజు మాస్టర్ కదా షోలు చేస్తుంటాడు, నటరాజ్, అతను నాకు అదే క్లాస్లో ఉన్నాడు. అదే డేర్ టు డాన్స్ మగధీరలో నటరాజు ఓంకార్ అదే అడుగుదాం అనుకున్నాను. నటరాజు నన్ను నడుచుకుంటా జుట్టు పెంచుకొని నడుచుకుంటూ పోతుంటే వాడు అంతకుముందు నాకు నటరాజు మాస్టర్ నేను శాంతి మేడం క్లాస్ ఉన్నప్పుడు ఫ్రెండ్, దాని తర్వాత మనోడు కొంచెం షోలు గెలిచేసి కొంచెం పెద్ద అయిపోయాడు. ఆ షో వాడు చేసేటప్పుడు నన్ను రోడ్డు మీద పోతుంటే కారాపి రే ఏం చేస్తున్నారు అన్నాడు. నేను అప్పుడు కూడా కొంచెం ఉంటుంది కదా, బాగున్నా మన మంచితనం ఉంటుంది సార్. మనం ఎక్కడ పోయినా ఒక 5 years మనం టచ్లో లేను, ఆపి నా షోకి నువ్వు కొరియోగ్రాఫర్గా ఉన్నాయంటే నాకు నేను శివ భక్తుడిని, దేవుడి దగ్గర మొక్కాను, అయ్యా దేవుడా నేను డ్యాన్స్ మాస్టర్గా నేను డాన్సర్గా ఉన్నాను, టీవీలో కనిపించాలి దేవుడా అని ఒక మొక్కుతాం కదా. ఆ మొక్కి ఉండే నటరాజు వచ్చి నువ్వు నా షోలో చేస్తావంటే నేను శివయ్య చూసా, బా శివయ్య ఉన్నాడు అయ్యా, అలా ఉంటుంది అనమాట మనకి. నటరాజు అంటే ఈశ్వరుడే కదా. ఈశ్వరుడే. నటరాజు వచ్చేసి నాకు ఇచ్చేసాడు, ఏది నాకు సినిమా ఛాన్స్ ఇచ్చేసాడు, నాకు ఆ టీవీ షో ఛాన్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది సార్. మీరు అడిగారు కదా ఎలా పోయావు అని రూట్ ఉంది సార్. అప్పటి వరకు నా జీవితం సార్ సాఫ్ట్. అక్కడి నుంచి నాది ఒక ప్రేమ్ మాస్టర్ వచ్చి హీరోల పక్కన ఆడిపించడం, నన్ను ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఇన్ని సాంగులు చేస్తావు కదా, వెనకాల ఆడుతుంటావు, వీడు ఏ రోజైనా ఫ్రంట్ వచ్చి ఆడలేడని నేను చెప్పగా నాకు ఆ రోజు అవమానం ఫీల్ అయ్యాను. నన్ను ఎటకరంగా అన్నాడు, ఏంటంటే ఇన్ని సాంగులు చేస్తాడు ఆర్కే కానీ ఎక్కడో వెనకాల ఆడుతుంటాడు, ఇలా మొహం కనిపిస్తుంది సార్, పోస్టర్ మీద ఇలా మొహం కనిపిస్తుంది, ఇలా కన్ను కనిపించింది. నేను జానీ మాస్టరు అక్కడ పోయి రే అది నా ఫోటో అన్నాను. ఏదో 6th lane 7th lane 8th laneలో ఇలా కనిపించింది. ఎవడ చెయ్యి ఉంటే చెయ్యి గ్యాప్లో నేను కనిపిస్తాను ఇలా, అది నేనేనని ఏది అన్నపూర్ణ స్టూడియో గట్టు ఉంది కదా గుట్ట మీద, అక్కడ నేను జానీ మాస్టర్ని చెప్పాను, రే ఇది నేనేనంటే వీడు అబ్బా కనిపించారా, సేమ్ కళ్ళు వాడికి జానీ మాస్టర్ కనిపించలేదే పాపం, నన్ను సాటిస్ఫై చేద్దామండి, కనిపించారా అంటే ఆ దగ్గర పోయి చూస్తాను. నేను అక్కడ నించో ఉన్నాను, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదండి, పోషణతో పట్టాను కదా, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదండి నాకు అప్పుడు ఒక ఇది, అప్పుడు వెనకాల లైన్లో ఇంత గ్యాప్లో కనిపిస్తున్నాను. అప్పుడే నేను చాలా ఆనందపడిపోయాను సార్. దాని తర్వాత ప్రేమిష్ మాస్టర్ ఒక అతను వచ్చి నన్ను అన్నాడు, ఇంత సాంగ్లు చేస్తాడు కానీ మంచి డ్యాన్సరే కానీ వీడు చిన్న ప్రాబ్లం వీడు హీరోలు పక్కన ఆడలేడు, అంత కెపాసిటీ లేదన్నాడు అందరం ముందర. అంటే ఎలా ఆడాలి, నాకన్నా సరిగ్గా డ్యాన్స్ ఆడాను హీరోలు పక్కన ఆడుతుంటారు, నేను సూపర్ డాన్సర్ అంటే నేనేం చెప్పలేదు, నేను మంచి డాన్సర్ నేను అనుకుంటాను. ఓకే, బట్ దేవుడు రాసేయలేదు హీరోల పక్కన ఆడటం అనేది. శివయ్య ఓకే అయ్యా అన్న కట్ చేసేసి ప్రేమించే రూపంలో వచ్చేసి ఏం కావాలి నీకు, ప్రభాస్ కావాలా, నీకు ఎవరివే నువ్వు చెప్పు, ఎన్టీఆర్ కావాలి, వీళ్ళందరూ పక్కన ఆడటం వాళ్ళతో చేయటం. అప్పుడు అతను అడిగాను, అన్న ఓకేనా అంటే, తమ్ముడా నువ్వు ఆ రోజు అనేది నువ్వు మనసులో పెట్టుకున్నావు అన్నాడు. మనసులో పెట్టుకోలేదు, బట్ అంతే. యాక్చువల్లీ నీ ప్రస్థానం మగధీర డేర్ టు డాన్స్ కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేసావు కదా. లేదు అప్పుడు కొరియోగ్రాఫర్ కాదు సార్ నేను, అంటే కొరియోగ్రాఫర్ సినిమాలో కొరియోగ్రాఫర్ చేయలేదు నేను, సినిమాల గురించి మాట్లాడలేదు, బయటకి ఆ ప్రోగ్రామ్ కి చేసాను. అంతే. కొరియోగ్రాఫర్ గా చేసిన తర్వాత యాక్చువల్లీ మళ్ళీ నేను డాన్సర్ చేశాను, గ్రూప్ డాన్సర్ చేశాను, మళ్ళీ గ్రూప్ డాన్సర్ చేయాల్సిందే. గ్రూప్ డాన్సర్ గా సినిమాలకి ఎక్కడ కానీ ఇంతవరకు నీకు అవకాశం రాలేదు కొరియోగ్రఫీ అప్పుడు అది అవ్వాలి సార్, నేను అవ్వాలి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొరియోగ్రఫర్ అయ్యాను సార్. అయిన తర్వాత చాలా రోజులు ట్రబుల్, సేమ్ మళ్ళీ ఫస్ట్ వన్కి వచ్చేసాం, మళ్ళీ ట్రబుల్ హీరోలు అందరి దగ్గర ఇంత చనువుగా ఉంటారు కదా, అందరూ ఎక్స్పెక్టేషన్, ఏ హీరో కదా ఇంత చనువు ఉంటాడు, వీడు పోయి అడగన హీరోలు ఇచ్చేస్తారండి. అదంతా తుస్తని తర్వాత తెలిసింది నాకు. ఎవ్వరు నాకు ఇయ్యలేదు, కష్టపడ్డాను, తిరిగాను ఏదో చేసేది లేదు. అప్పుడు నల్లమల్ల సినిమా ఉంది కదా, ఏ ఉన్నావే పిల్ల ఏ ఉన్నావే, ఆ సాంగ్ ఒకటి అదొక్క ఫేమస్ అయింది సార్ నాకు జీవితంలో. అదే నేను కొరియోగ్రాఫర్గా నేను సక్సెస్ అనేది అదొక సాంగ్ హిట్ అయింది సార్. అప్పుడు అనిపించింది ఓకే కొరియోగ్రాఫర్గా చేసిన దానికి ఒక్క ఫలితం, ఒక్క సాంగ్. నేను రానా గారిది ప్రో కబడ్డీ యాడ్ చేశాను, రాధా స్టీల్ యాడ్ చేశాను, 118లో సాంగ్ చేశాను,
చాలా సినిమాలు చేశాను సార్, కష్టపడ్డాను చేశాను, కానీ హిట్ అవ్వలేదు, క్లిక్ అవ్వలేదు, కొరియోగ్రాఫర్ క్లిక్ అవ్వలేదు. అక్కడ నేను చాలా 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 బాధపడ్డాను. అంటే ఇండస్ట్రీలో కష్టానికి తగ్గ ప్రతిఫలము లేదా నీ టాలెంట్కి ప్రతిఫలం రాలేదా? టాలెంట్ ఉంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా టాలెంట్ ఉందనుకో, రాధాకృష్ణ ఎక్సలెంట్ కొరియోగ్రాఫర్ అంటే డెఫినెట్గా నీకు ఛాన్సెస్ వచ్చేటివి. అంటే నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కాదా, నీకు అవకాశాలు రాలేదంటే సో అంటే రాధాకృష్ణ పెద్దగా చేయడని. సో ఎలా సార్ ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్. నాకు టాలెంట్ లేదేమో కొరియోగ్రాఫర్గా, ఓకే నాకు టాలెంట్ అంత బెస్ట్గా లేదేమో నాకు అనిపించింది. ఓకే మనకి కొరియోగ్రాఫర్ టాలెంట్ లేదు. ఓకే, కొరియోగ్రాఫర్గా సక్సెస్ కాకపోవడం ద్వారా సినిమా హీరో అయ్యావా? లేదు. ఇంక సార్ ఇది అక్కడే టాలెంట్ లేకపోతే ఇంక హీరో మళ్ళీ ఇది ఒకటి ఆల్రెడీ మూవీ చేసావు కదా, ఇంకా 2-3 మూవీస్ నీ చేతిలో ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఏమందంటే నేను కొరియోగ్రాఫర్ ఫ్లాప్, డాన్సర్గా ఫస్ట్ ఫ్లాప్, డాన్సర్గా ఫ్లాప్, హీరోగా సక్సెస్ అవుతామని చెప్పి ఎట్లా వచ్చావు ఇప్పుడు అదే అంటాడు. అదే కదా మరి. ఇప్పుడు డాన్సర్గా ఫ్లాప్ అనుకున్నాను, అక్కడ కొంచెం ఒకటి ఇటు దొరికింది, ఓకే రైట్ అన్నాను. డాన్స్ మాస్టర్గా వచ్చాను, అనుకోకుండా అయ్యాను డాన్స్ మాస్టర్గా, కానీ చూస్తే అక్కడ ఫ్లాప్. ఏం చేద్దాం అనేసి సరే అష్టండి సరే ఏదో పని చేయాలి. నాకు పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు సార్. పొద్దున్న లేసామా పని ఉన్నా పని లేకపోయినా సరే బైక్ తీసుకుని వెళ్ళిపోయి ఏదో ఒకటి ఎవరో ఒకటి కలవాలి, ఇలా ఉంటుంది అదంతా. ఓకే, టీవీ షోలు చేస్తుంటాను, టీవీ షోలు చేస్తున్నాను, అంతా అయిపోయింది. ఏంది ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటే సరే అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్దాం, డైరెక్షన్ చేద్దాం అని నేర్చుకుందాం. ఓకే, నేను డైరెక్టర్ అవ్వదని లేదు, ఇన్ ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం, కాలు చేతులు డ్యాన్స్ మాస్టర్ చేస్తాం, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాం, పెద్ద సినిమాలు ఛాన్స్ రావట్లేదు. సరే అప్పుడు లాస్ట్ మినిట్లో మనం ఏదో డైరెక్షన్ ఏమైనా చేద్దామా లేదా అని లాగే ప్రయాణంలో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక కథ రాసుకున్నాను, మహాబలి కథ రాసుకొని వెళ్ళి ఒక హీరోని పట్టుకొని వెళ్ళి సినిమా చేద్దామంటే హీరో కూడా రాలేదు సార్. ఆ రోజు ఫస్ట్ డే రాలేదు, సెకండ్ డే రాలేదు. మేము వేరే డైరెక్టర్ని పెట్టి మేము చేస్తున్నాను, కో డైరెక్టర్గా నేను చేస్తున్నాను, పని నేర్చుకుందామని ఇలా సెటప్ చేసి ఫస్ట్ టైం నేను సెటప్ చేసి కట్ చేసి చూసా సార్, హీరో రాలేదు. ఒక లాంగ్ షాట్లో ఫైట్ సీన్ ఉంది, ఫైటర్లు వచ్చినారు. సరే నేను లాంగ్ షాట్ డూప్ చేద్దామని నేను ఆ ధోతి కట్టుకొని నేను డూప్ చేస్తున్నాను సార్. పక్కన డైరెక్టర్ చూసాడు, వీడేదో బాగా చేస్తారు కదరా, నేనే హీరో సార్ ఆ సినిమాకి. ఓకే, సో మహాబలి అవకాశం నీకైతే అలా వచ్చిందనమాట. అంతే. సో దీంట్లో ప్రొడ్యూసర్ అసలు ఇన్వెస్ట్మెంట్లో నేను విన్నది ఏంటంటే, సో మీ నాన్న పర్లే కొద్దిగా ఆ తర్వాత కష్టపడి మీ నాన్న కాస్త సంపాదించి కొన్ని భూములు కొన్నాడు మీ ఊళ్ళో. సో ఈ సినిమా కోసము ప్రొడ్యూసర్ తగినంత బడ్జెట్ పెట్టలేకపోతే సో నువ్వు ఉన్నటువంటి మీ ఆస్తులు అమ్మేసి మీ తల్లిదండ్రుల నుంచి బాగా డబ్బులు తీసుకొని వచ్చి ఆ మూవీలో ఇన్వెస్ట్మెంట్ చేసావని చెప్పి విన్నాను. సో నిజమేనా అది? మీరు విన్నది కరెక్టే. మా నాన్నకి భూములు లేవు, ఆస్తులు లేవు, మరి మనీ ఎలా వచ్చింది? స్పానర్స్ ఉన్నాయి. మా నాన్న మంచి మెకానిక్. మా నాన్న ఎప్పటి నుంచి లేదు సార్, డబ్బులు ఏం లేదు సార్, నా దగ్గర ఏం లేదు సార్. ప్రొడ్యూసర్ నన్ను అతను అదే చెప్పే కదా, అతన్ని ఈ టీం అని సెట్ చేశాను సార్. అతను నమ్మాడు సార్ ఇతను. సరే వీళ్ళేదో స్పార్క్ ఉంది. ఇప్పుడు మీరు అప్పుడెప్పుడు అన్నారు కదా, వీడేదో స్పార్క్ ఉంది, ఏదో కష్టపడతాడు, వీడు ఏదో చేస్తాడని ఒక నమ్మకంతో నన్ను సాయి అని ప్రొడ్యూసర్ సార్, సాయి అని అతను నన్ను నమ్మి శర్మ అని ఒక అబ్బాయి అంటాడు సార్, అతను నేను చెప్పాను సార్ స్టోరీ. అతను ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొచ్చారు సార్, శర్మ అని చెప్పి ప్రొడ్యూసర్ని పట్టుకొచ్చి నా మీద నమ్మకం సార్. ఈ మహాబలి నువ్వే రాసుకున్నావు అట్లయితే? కథ నాదే సార్, కథ నాది. వేరే డైరెక్టర్ని పెట్టి నేను జస్ట్ అలా చూద్దాం, పరిదర్శన చేద్దాం అనుకున్నాను సార్. అది కొంచెం ఇలా తోస్తే కెమెరా ముందుకు వచ్చి ఇలా పడ్డాను సార్, ఇదో బాగుంది అని అలా అయిపోయింది సార్. అంతే సార్. వెరీ గుడ్ రాదా. అట్లయితే ఇప్పుడు ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ డాన్సర్గా ఉన్నావు. సో అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వస్తున్నట్లే బిగ్ స్క్రీన్ మీద సో రేపో మాపో కనపడబోతావు. సో ఈ మహాబలిలో ఫస్ట్ షాట్ నీ పైన తీసేటప్పుడు సో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు ఈ సినిమాకి మహాబలి అరే నేను దేని కొరకు రాసుకుంటే అనుకోకుండా దీంట్లో నేనే హీరో అయిపోతున్నాను కదా. సో ఫస్ట్ షాట్ నీ పైన తీసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? సార్ నాకు ఫస్ట్ షాట్ అదే ఫైట్ సీన్, లాంగ్ షాట్ సార్. ఫైట్ సీన్లో ఒకటి కొడుతున్నాలి, ఇలా వెనక్కి తిరిగి కొడుతున్నాలి. నేను దాని గురించి మాట్లాడలేదు. సో దానివల్ల నీకు ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చి డైరెక్ట్గా నువ్వు హీరో అని చెప్పి హీరో అని చెప్పింది. ఆ ధోతి కట్టుకొని ఒక ఫైర్ దగ్గర ఇలా కొడుతున్నా ఇలా ఒక షాట్ చూడాలన్నాడు. షాట్ చూడాలి, ఓకే. నేను ఏం చేయాలంటే, నువ్వే కదా రాసుకున్నావు, నువ్వు హీరోకి నువ్వు రాసావు కదా కథని, ఆ కథలో నువ్వు హీరోకి ఏం చెప్పాలంటే హీరోకి డైలాగ్ రాలేదు సార్. నేను నా కర్మగాలి
హీరో సినిమా మొత్తంలో 6 డైలాగులు ఉంటాయి, ఒక సీన్లో ఉంటుంది. మిగతా అన్ని సినిమాలో హీరోకి డైలాగ్ రాలేదు. ఎందుకంటే వాడి ఎక్స్ప్రెషన్తో నవరసాలు, అన్ని రసాలు రాకేష్ మాస్టర్ చెప్పినట్టు రసాలు లాగదామని అలా చెప్పాను సార్. ఇప్పుడు నాకు ఆ రసం నాకు ఆరింది. ఇప్పుడు ఏందిరా ఏదో ఒక క్లోజ్ షాట్ ఇవ్వాలంటే హీరోకి డైలాగులు పెట్టుకోకుండా మొత్తం కథ అంతా రాసేసావు. అంటే నేను ఆ కథకి హీరో మాట్లాడకూడదు సార్. వెరీ ఎక్స్ప్రెషన్తోనే వాడు అంటే నేను ఒక డిఫరెంట్ అనుకున్నాను సార్. సినిమా తెలుగు సినిమా లాగా నేను అనుకోలేదు. మనంతా హాలీవుడ్ ఆ రేంజ్లో రాసుకున్న కథని. అంటే నేను ఒక డిఫరెంట్గా అనుకున్నాను కథ. దీన్ని కన్నడలో కూడా తీసావు అనుకుంటా. అవును, లేదు కన్నడలో సార్. కన్నడలో ఇది రీమేక్ చేయబోతున్నారు, రీమేక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ కన్నడ వాళ్ళు 1 yearకి మా సినిమాని కొనుక్కున్నారు సార్. ఇప్పుడు థియేటర్లో ఆడుతున్నారు సార్. ఇప్పటికీ ఆడుతుంది సినిమా కన్నడలో. ఏదో కర్ణాటకలో అన్ని ఊర్లో ఆడుతుంటుంది సినిమా 1 yearకి. మహాబలి తర్వాత నువ్వు తీసినటువంటి మూవీ యాక్చువల్ వచ్చి హీరోగా నువ్వు చేసింది నీరుకుల్లా. అసలు ఆ పేరే డిఫరెంట్. నీరుకుల్లా ఏంటి అసలు? ఆ నీరుకుల్లా ఏంటి? అది ఒక విలేజ్ సార్. అది ఒక విలేజ్. నీరుకుల్లా అనేది విలేజ్ నేమ్. వరంగల్ పక్కన ఉంటుంది విలేజ్ నీరుకుల్లా అని. అది ఆ ఊరు. ఆ కథ కూడా ఆ విగ్రహం చుట్టూ తిరుగుతుంది సార్. పాత విగ్రహం, ఒక గుడి ఉంటుంది. అది నీటి లోపల మునిగిపోయి ఉంటుంది సార్. పూజారి కూడా లోపలికి వెళ్ళి పూజ చేస్తుంటాడు. అలాంటి ఒక పవర్ఫుల్. దీన్ని కూడా కొన్ని 5-6 భాషల్లో తీస్తున్నావు అని చెప్పి. అవును సార్. తమిళ్, మలయాళం, కన్నడ ఆల్రెడీ ఇచ్చేసాను సార్. ఆల్రెడీ తమిళ్లో బాబా భాస్కర్ ఫోన్ చేశాడు సార్. బాబా భాస్కర్ నాకు ఫోన్ చేశాడు. రే ఈ సినిమా తెలుగు కన్నా తమిళే బాగుంది అన్నాడు చూసి. అంటే డబ్బింగ్ బాగా చేసింది సార్. జానీ మాస్టర్ కూడా ఫోన్ చేశాడు. చేసి తెలుగు కన్నా తమిళే బాగుందిరా డబ్బింగ్ సార్, నువ్వు సూపర్ రా బాబు అని. ఓకే, జానీ మాస్టర్ అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూశాను. లాస్ట్ టైము జానీ మాస్టరు తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డాన్సర్ని ఇబ్బంది పెట్టాడు అని చాలా మీడియాలో వచ్చింది. సో ఆ విషయము ఒక వ్యక్తి నీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ నిన్ను అడిగితే నువ్వు మొత్తము తప్పంతా అమ్మాయిది అన్నట్లు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడావు. ఓకే, సో అంటే నీకు తెలిసి మాట్లాడావా, లేదంటే సో జానీ మాస్టర్, సో మీరిద్దరు మంచి ఫ్రెండ్స్, జానీ మాస్టర్ నువ్వు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, జానీ మాస్టర్ మీద ఉన్నటువంటి ప్రేమతో సో ఈ అమ్మాయిని తప్పని నేను లేదు సార్. నేను ఎప్పుడు పాపం ఆడవాళ్ళని నేను గౌరవిస్తాను. జానీ మాస్టర్ గురించి వ్యక్తిగతం నాకన్నా గొప్పగా తెలిసిన వాడు ఎవరు లేరు అని నాకు తెలుసు సార్. ఎందుకంటే మీరు ఒకసారి జర్నీ చేసాం. ఎప్పుడు నేను చెప్పలేదు సార్. మన జానీ మాస్టర్ ఫేమస్గా ఉన్నప్పుడు నేను జానీ మాస్టర్ నాకు తెలిసిన ఏ రోజు ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు. జానీ మాస్టర్కి ఇలా ప్రాబ్లం అయినప్పుడు ఆ విషయాన్ని గురించి నేను లోతుగా తెలుసుకున్నాను సార్. లోపల అంటే మనకు ఉంటాయి కదా సర్కిల్, ఆయన చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకున్నాను సార్. తెలుసుకొని నాకు ఒక ఆహ్వానం వచ్చి చెప్పాను సార్. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే స్టాండ్ తీసుకున్న దానికి అందరూ భయపడుతున్నారు సార్. ఎందుకు భయపడాలి? ఒక మంచి వ్యక్తి చెప్పుకునే దాని స్టాండ్ తీసుకున్న భయం ఉంది సార్ మనకి. సో ఏం తెలుసు అని చెప్పి ఇప్పుడు సో జానీ మాస్టర్ సూపర్ డూపర్ చాలా మంచోడు అని చెప్పి నువ్వు ఎలా ముద్ర వేయగలివా? ఈ అమ్మాయి వచ్చి లేదా అమ్మాయిదే తప్పు అని చెప్పి సో ముద్ర వేసేస్తావు నిర్మోహమాటంగా. ఆ వీడియో ఉంది నేను ఒకటే చెప్తాను సార్. అక్కడ నేను ముద్ర వేసిన దానికి జానీ మాస్టర్ ఒక వ్యక్తిగత గురించి నేను చేశాను సార్. ఎందుకంటే నేను ఒక షూటింగ్ పోయింది సార్. ఒక పైన టాప్ యాంగిల్ షాట్ పెట్టాడు సార్. కెమెరా దింపు అన్నాడు. దింపేసి ఆ షాట్ అలా వద్దు ఇలా పెట్టండి అన్నాడు. నాకు అర్థమైంది, లేడీస్ అందరికీ అర్థమైంది అది. అయినా ఈ షాట్ కింద పెట్టి మళ్ళీ ఆ హీరో అన్నాడు ఆ షాట్ కావాలంటే అమ్మాయిలందరికీ బిట్టు వేయించాడు సార్. బ్లాక్ కలర్ బిట్టు వేయించి చేశారు. అంటే ఒక నార్మల్ వ్యక్తులు లేడీస్ని కూడా అంత మంచిగా చూసుకుంటారు సార్. ఎవరితో కూడా ఎప్పుడైనా సరే మిస్బిహేవ్ చేయడు సార్. మిస్బిహేవ్ చేయడు చెప్పాడు సార్. నాకు ఎక్కడంటే ఆమె జరిగిన అన్యాయం అప్పుడెప్పుడో జరిగిన మ్యాటర్కి ఎప్పుడో ఆమె డి దగ్గర వచ్చింది. ఫస్ట్లో నన్ను చేశాడు. 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు అలాంటి కేసు పెట్టడం అనేది నేను రాంగ్ అంటాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే నువ్వు చెప్పుంటే మేమందరం వచ్చి అడిగేవాళ్ళం. సరే సార్ ఈరోజు సార్ మిమ్మల్ని నన్ను అరెస్ట్మెంట్ చేశారు సార్. ఈరోజు చేశారు. ఈరోజు నేను చెప్పలేదు, రేపు ఎల్లుండి ఇన్ని సంవత్సరాలు నీకు ఇష్టం లేకుండా అరెస్ట్మెంట్ చేస్తుంటే వింటారా? ఏం సార్ ఇది ఏ కాలంలో ఉన్నాం మనం? అయితే ప్రీవియస్ అయితే సమ్ ఉండింది వాళ్ళిద్దరి మధ్య సార్. ఇప్పుడు రిలేషన్స్ అనేది మీకు నాకు ఎంత రిలేషన్ ఉంటుందో అది వాళ్ళ పర్సనల్ సార్. అది
ఎప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు అయిపోయిన వాళ్ళిద్దరి మధ్య ఏదో బెసికినప్పుడు సో పిసికినప్పుడు నువ్వు ఇలా వచ్చేసి ఇలా చెప్పడం అనేది అతను ఒక స్థాయికి ఎదుగుతున్న టైంలో వచ్చి చెప్పడం అనేది అది రాంగ్. ఆయనతో ఎన్ని బెనిఫిట్ పొందావో ఏం చేసావో అవన్నీ మీరు చూడాలి, నేను చూడాలి. అయినో నాకు తెలుసు ఆయన దగ్గర ఎన్ని బెనిఫిట్ పొందారు, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది లొకేషన్లో, ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అంత జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి. లేదు అమ్మాయి మీదే అంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఉన్నారు సార్, ఎందుకు అమ్మాయి మీదే నేను ఇలా అన్నానంటే అంతే సార్. నెక్స్ట్ ఈ కొరియోగ్రఫీలో సో రాకేష్ మాస్టర్ అయితే మీ శివశంకర్ మాస్టర్ అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి చూస్తున్నాను. ఎందుకంటే కొరియోగ్రాఫర్గా సక్సెస్ కావాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి చాలా తపన పడ్డారు, చాలా కష్టపడ్డారు. సో ఒకప్పటికి ఏంటంటే నేను రాకేష్ మాస్టర్ చాలా వీడియోస్ చూస్తుంటాను. చివరికి ఆయన ఎట్లయిపోయాడంటే లైక్ మెంటల్ పేషెంట్లో అయిపోయి అతను సో దౌర్భాగ్యమైన పరిస్థితిలో వచ్చేసినప్పుడు సో ఇంతమంది ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు కానీ ఇంతమంది అతని ఎంతోమంది వచ్చి అతని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సో ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటే లైక్ సావిత్రి గారు, సో మహానటి సావిత్రిని తన చివరి రోజులు ఎంత దౌర్భాగ్యంగా గడిపిందంటే అంత దౌర్భాగ్యంగా గడిపారు. ఇప్పుడు కూడా చాలామంది కొంతమంది నేను చూస్తున్నాను, నిన్న మొన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు వీడియోస్ చూశాను. సో ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలు అంటే సో కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు సో ఇలా అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోయేటటువంటి వాళ్ళకి కనీసం ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచన ఎందుకు రాదు? ఎవరికి సార్? ఇప్పుడు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుందాం, కొరియోగ్రాఫర్ గురించి నేను మాట్లాడుతాను సార్. ఇప్పుడు రాకేష్ మాస్టర్ మా యూనియన్లో కార్డు ఉండింది సార్, ఫస్ట్ ఉండింది. చివరి రోజుల్లో అసలు కనీసం అతన్ని ఆదరించే వాళ్ళు కూడా మా కార్డుని మా యూనియన్ నుంచి కార్డు ఆయన బయటకు వచ్చేసి వేరే యూనియన్ పెట్టాడు సార్. ఒక యూనియన్ పెట్టి రచ్చ అయిపోయింది, దానివల్ల వాళ్ళు సపోర్ట్ చేయలేదు సార్. లేదంటే మా యూనియన్ సపోర్ట్ చేస్తారు. శివశంకర్ మాస్టర్ మా యూనియన్ కాదు సార్, మీ యూనియన్ కాకపోయినా కూడా మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కదా సార్. ఆయనకేం అవ్వలేదు సార్. ఆయనకి పాపం లాస్ట్ మినిట్లో ఆయనకి హెల్త్ బాగాలేకపోతే కరోనా వస్తే అది చాలా రోజులు సార్ ఏజ్ ఫ్యాట్ సార్, ఆయన ఏం చేయలేము. ఈయన డ్రింక్ చేసి ఇలా హెల్త్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు రాకేష్ ఎవరు మన శివశంకర్ మాస్టర్ ఏం బాగానే మేమందరం వెళ్ళాం. బాగా స్ట్రగుల్ అయ్యాడు కదా శివశంకర్ మాస్టర్ కూడా, సో ఫినాన్షియల్ గా బాగా స్ట్రగుల్. అదే సార్, అది లాస్ట్ మినిట్లో కొంచెం ట్రబుల్ అయ్యాడు సార్. అది కూడా ఆదుకున్నారు సార్, అందరూ ఆదుకున్నారు. అందరు ఈసారి ఇక్కడ ఒకటే సార్, ఎవరైనా సరే బయట వాళ్ళైనా సరే, ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగం అయినా సరే, బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటారు, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎవరైనా సరే, నీతో పని అయిపోయే వరకే నీతో ఉంటారు సార్. పని అయిపోయిన తర్వాత నువ్వు ఎంతమందికి ఇచ్చావో వాళ్ళు అంతమంది నిన్ను చూస్తారు సార్. నువ్వు ఎవరికి లేదంటే ఎవరు చూడరు సార్, అంతే. జస్ట్ ఇట్. మరి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్తో సో నీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే రేపు పొద్దున ఏమైనా వెనకేసుకుంటున్నావా, ఏమైనా సంపాదించుకున్నావా? ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ సార్. సంపాదించుకున్నావు ఇన్నేళ్ళ జర్నీలో. ఇన్నేళ్ళు అవన్నీ చెప్తే మళ్ళీ అది పెద్ద కథ అవుతుంది సార్. ఓకే సార్, నేను సార్ నేను అని చెప్పు కదా, ఇందిరానగర్లో ఒక రేకుల షెడ్ వేసుకొని ఒక 2,000 వేసుకొని 50,000 బ్యాంకులు వేసుకొని అలా ఉన్న కళ కన్నా ఆర్కే కొన్ని గోల్స్ ఉంటాయి కామన్ ప్రతి ఒక్క పీపుల్, కొన్ని గోల్స్. ఆ గోల్స్ రీచ్ కావాలని కదా ఇక్కడికి వచ్చావు నువ్వు. నా గోలే అది సార్, అది అయిపోయింది. ఇంకో గోల్ షెడ్ వేసుకోవాలనే నీ గోలా? నేను రేకుల షెడ్ షెడ్ వేసుకుని 50,000 రూపాయలు నీ అకౌంట్ లో పెట్టుకుంటే సో లైఫ్ గడిచిపోతే నా గోల్ సార్. అది కాస్త ఇప్పుడు ఏమైంది, మణికొండలో ఒక ఫ్లాట్ కొనాలి, ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నాం, దాని తర్వాత ఒక బైక్ కొన్నాను సార్. ఒక బైక్ కొనేసి నా జీవితాంతం తిరగాలన్నది. బైక్ పోయి ఇప్పుడు కారు ఇల్లు ఇప్పుడు అయిపోయిందంటే ఇప్పుడు ఏదో ఆశ వచ్చింది, ఏదో ఫ్లాట్లో 3 బెడ్రూము, నెక్స్ట్ రోస్. ఇవన్నీ సార్ మనిషికి ఆశకి అద్దే లేదు సార్. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పడడంలో నాకంత హ్యాపీనెస్ ఇంకెవడ ఉన్నాడు. ఎందుకే చెప్పినా, నేను అనుకోకుండా దేవుడు ఇచ్చేది ఇవన్నీ. నేను ఏ రోజైనా సరే హీరో అవుదామని ఒక పెద్ద కళ సార్, అందరికీ కళ ఉంటుంది. ఆ కళని నాకు దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ టైంలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోవద్దు. నువ్వు చూడ్డానికి ఇట్లా ఉంటావు కదా, సో నేను నీ కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూశాను. సో ఏది అదే మగధీర దానికి కూర్చున్నప్పుడు అందరూ కొరియోగ్రాఫర్లు కామన్గా లైక్ ఇలా డీసెంట్గా ఉంటే నువ్వు ఒకటే విచిత్రంగా అవి రంగులు వేసుకొని అంటే కొరియోగ్రాఫర్ అంటే అలా ఉండాలనేది నీకేమన్నా ఇదినా, లేకపోతే లేదు సార్, నేను పిచ్చిగా కనిపిస్తుంటావు? అవునవును సార్, నేను యాక్చువల్గా షై ఫీలింగ్ సార్. నాకు సిగ్గు నాకు ఎక్కువ ఉండదు సార్. అదేమో సార్ కెమెరా ముందు పోగానే అది ఒక పూనకం వచ్చేసి ఏదో చేస్తుంటా సార్ నేను. అది కెమెరా స్విచ్ ఆఫ్ అయ్యమని మళ్ళీ
సెట్ డౌన్. ఓకే ఓకే. అది నాకు ఆ షో కాదు, వేరే షోకి నచ్చిన ఆ షో నుంచి వేరే షోకి వెళ్ళినప్పుడు నన్ను నటరాజ్ మాస్టర్ నన్ను ఆ షోలో నన్ను వీడు చాలా చలాక్గా ఉంటాడని ఆ షోలో చేశాడు సార్. నెక్స్ట్ షోలో కూడా అన్నారు నువ్వు ఇలా మామూలు కూర్చోకూడదు, గెటప్ వేయాలంటే నేనేమైనా యాక్టర్ అయినా నేను డ్యాన్స్ మాస్టర్ అంటే అలా చేపిస్తారు సార్. అన్ని షోలో అలా చేస్తుంటాను. బట్ బేసిక్గా నేను చాలా మా యూనియన్లో కూడా ఎప్పుడైనా గ్యాదర్ అయ్యారు జనాలు అక్కడ పోను సార్, నాకు ఒక షై ఫీలింగ్ సార్. నాకు చాలా షై ఫీలింగ్ ఉంటుంది. కెమెరా ముందు వస్తే చేస్తాం కానీ కెమెరా ముందుకు వస్తానంటే పూనకం వస్తుంది సార్. అది కట్ అన్నాను అనుకో మళ్ళీ పూనకం పోద్ది, మళ్ళీ నార్మల్గా అయిపోద్ది అంతే సార్. ఇంకోటి యాక్చువల్లీ ఈ మధ్య నువ్వు చేసినటువంటి మూవీ ఏదైతుందో మా ఊరి బావ, ఈ మా ఊరి బావ గురించి మాట్లాడుకునేది కొన్ని అయితే సూటిగా అడుగుతాను. ఓకే, మీరు యాక్చువల్లీ ఈ మూవీ ప్రారంభించినప్పుడు ఒక మంచి డైరెక్టర్ని పెట్టుకున్నాడు. సో యాక్చువల్లీ తర్వాత సో సాఫీగా సాగుతుండగా ఒక్కసారిగా మీ మధ్యనే కొద్ది కలహాలు వచ్చి గందరగోళంలో పడ్డారు, కొద్ది రోజు షూటింగ్ కూడా ఆగిపోయింది. అసలు నిజమేనా ఇది? సో మీకు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కొద్ది కలహాలు వచ్చాయన్నారు, సో షూటింగ్ కూడా కొద్ది రోజులు ఆపుకున్నారు అన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది యాక్చువల్గా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చిన్న క్లాసెస్ వచ్చినాయి. దాన్ని నేను మధ్యలో సాల్వ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, ఏదో బస్ మాస్టర్డు తన మీద చేయబడినట్టు మళ్ళీ ఈయన చిన్న ప్రొడ్యూసర్తో అయినారు. ఇంకా ప్రొడ్యూసర్ గారు లెఫ్ట్ వద్దు. ఇప్పుడు మరి ప్రొడ్యూసర్ లెఫ్ట్ అయిపోయినప్పుడు వాట్ అబౌట్ యువర్ ఫిల్మ్? లేదు, ప్రొడ్యూసర్ లెఫ్ట్ అవ్వలేదు, డైరెక్టర్ని లెఫ్ట్ చేసి రీషూట్ చేద్దామని వాళ్ళ ప్లాన్. సో ఒక డైరెక్టర్ని మీరు ఆల్రెడీ నిర్ణయించుకొని ఒక డైరెక్టర్తో మూవీ చేసి సో అతన్ని తీసేటే ఆ డైరెక్టరే వద్దు అనుకోవడం నాకు తెలిసి ఇండస్ట్రీలో జరగదు అనుకుంటా కదా. అంత ఈజీ కాదు కదా. ఈజీ సార్. ఎలా సో ఒక డైరెక్టర్ని మార్చేటటువంటి ఇది ఎలా ఉంటుంది, మనకు ఉంటుంది అలా? ఉంటుంది సార్. అయ్యో చాలా అంటే అప్పుడంటే ఇప్పుడు హరిహర వీరమల్లి ఉంది పవన్ కళ్యాణ్ సినిమా, అది క్రిష్ సార్ చేశారు. సార్ చేసి మొదట కృషి గారు చేశారు, తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళకి పవన్ సార్కి చేసి ఆయన లెఫ్ట్ చేసి వేరే డైరెక్టర్ వేసుకోవాలి సార్. అలా చాలా సినిమాలు ఉన్నాయి సార్. ఓకే, మరి సో ఇప్పుడు కూడా మీ మూవీకి యాక్చువల్గా వచ్చి సో డైరెక్టర్ని మార్చేయడం ద్వారా సో తర్వాత రిలీజ్ కొత్త డైరెక్టర్ని పెట్టుకున్నారు. అది ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్ అతను సో మీ పైన సో చిన్న కేసు ఫైల్ చేశారు సార్, నేను దాన్ని రిలీజ్ చేయను ఎందుకంటే సో రాత్రి నాతో డిస్కస్ చేశాను. అదేం లేదు సార్, అదేం చల్లదు. అదే సార్ ఇక్కడ అల్టిమేట్ గోల్ ప్రొడ్యూసర్ సార్, మన చేతిలో ఏముండదు. ప్రొడ్యూసర్ ఏమనుకుంటే ఆయన ఇష్టం సార్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫిల్మ్ అయితే బయటకు రావాలి. ఎందుకంటే ఆ డైరెక్టర్ కూడా ఇది ఫస్ట్ మూవీ నాకు తెలిసి, ఇప్పుడు ఎవరైతే మీతో చేస్తున్నాడో ఫస్ట్ మూవీ. అవును. సో సరైన విధానంలో వినియోగించుకుంటే డెఫినెట్ గా ఆయన ఫేమ్ అవుతారు, మీరు అవుతారు, మీ ప్రొడ్యూసర్ కూడా ₹10 వస్తుంది. అదే సార్, నేను యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఒకసారి ఇలా అయిందంతా నేను ప్రొడ్యూసర్ చెప్పగానే నేను చెప్పాను, అన్న వద్దునా ఇలా వద్దు ఇలా 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 చెప్పాను. ఆయన వినలేదు సార్. ఇప్పుడు మనం ఎంత చెప్పాలో అంత చెప్తాం. నేను ఆపేస్తాను అని ఎవరైనా సరే, నేను కానీ హీరోని కానీ కెమెరామెన్ ఎవరో కానీ, నువ్వు ప్రొడ్యూసర్ని పట్టుకొని నేను సినిమా ఆపేస్తా చిటికేసావు అనుకో, అతనికి రెచ్చిపోయాడు అనుకో, అల్టిమేట్ గోల్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది సార్. ఆయన ఏమైనా చేయొచ్చు, నన్ను కూడా తీసేయవచ్చు. హీరోని తీసారంటే ఇంక అయిపోయినట్టే. ఓకే, హీరోని తీసేయాల్సి ఆయన, ఎందుకంటే లాభం నష్టం మొత్తం ఉంది ఆయన కేసే గెలుస్తుంది కానీ అసలు మేమైతే సో ఇది డెఫినెట్గా 100% క్లియరెన్స్ తీసుకొని సో బయటకు వస్తుందంట ఇప్పుడు సార్. దీనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. ఆల్రెడీ ఇలాంటి సినిమాల్లో నేను ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మళ్ళీ ఏముండదు సార్. జస్ట్ వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడినా సరే సినిమా షూటింగ్ అయిపోతుంది, సెన్సార్ అవుతుంది, సెన్సార్ ఎవరు ఆపలేరు, సినిమా బయటకు వస్తుంది. మామూలుగా సో షూటింగ్ జరిగేటప్పుడు కూడా డైరెక్టర్ కంటే సో రాధాకృష్ణనే మొత్తం డైరెక్టర్ బాధ్యతలన్నీ. సో లేదు సార్, ఈ సినిమా నేను పెద్ద పట్టించుకోలేదు సార్. ఈ సినిమానే కాదు, సో ముందు సినిమాలో ఫస్ట్ సినిమా నేను ఫస్ట్ సినిమా ఒకటి చేశాను. డైరెక్టర్ కి ఇప్పుడు ఒక సినిమా బాధ్యతలు అప్పగించినప్పుడు డైరెక్టర్ ఏదైతే చేస్తాడో దాన్ని ఫాలో కావడం అనేది హీరో కానీ హీరోయిన్ కానీ మిగిలిన వాళ్ళు. సో మామూలుగా ఏంటంటే మిగిలిన పర్సన్స్ డైరెక్షన్ లకి తలదూర్చారు. సో రాధాకృష్ణ అనేటటువంటి వ్యక్తి సో ప్రతి ఒక్క దాంట్లోకి ఇలా ఉండాలి ఈవెన్ మీ కెమెరామెన్ కూడా ఇట్లా చేస్తారు. కెమెరామెన్ సార్ ఈ నీర్కుల సినిమాలో నేను ఇది మా ఊరి బావిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు సార్.
అసలు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక అతనికి ఇచ్చేసాం కదా, మనకి నాకు ఆ సినిమా అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్ అనేది నా మీదతో వస్తారని నేను మెల్లగా పక్కకి నేనేం చేయలేదు సార్. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారికి సినిమా చూసిన తర్వాత ఈజ్ నాట్ సాటిస్ఫాక్షన్ సార్. మెయిన్ బేసిక్గా సినిమా చూసిన తర్వాత అప్పటి వరకు ఏం లేదు సార్ మ్యాటరు. అప్పుడు సాఫీగా ఉంది, సర్లే ఎంత అన్నారు వదిలేండి సార్, ఆ మాత్రం అన్నదమ్ములు అనుకోరు అన్నారు. సినిమా చూసిన ఆయన సినిమా చూసిన తర్వాత అప్సెట్ అయిపోయాడు. ఏంటిరా ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎత్తిపోయింది, అక్కడ ఆయనకి ఇదైపోయింది, ఏంటి ఆర్కే అని. మేమే అనలేకపోతున్నాం సార్ ఇలా అంటే ఆయనకి పిచ్చ ఇదే చేసింది. సో అంత డబ్బులు ఖర్చు పెట్టి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దీన్ని అంతా పెట్టి ఒక్కసారిగా మీరు మళ్ళీ దాన్ని రీషూట్ చేయడానికి హ్యూజ్ బడ్జెట్ కదా సార్. నేను అదే చెప్పాను సార్, సార్ ఏదో వద్దు సార్, మనం ఇలా చేద్దాం ఇలా చేద్దాం సార్, నేను ఏదో కొంచెం ఇది మాడిఫై చేస్తాను సార్. మన భస్మాసురుడు వచ్చి మళ్ళీ చేయి పెట్టేసి అంటే ఇంకా ఆయనకి మొత్తం తీసి నాకు అంటే పోతే పోనీ నాకు మట్టుకు సినిమా బాగా సార్, ఏదైనా సరే సినిమా అల్టిమేట్ బాగా రావాలి సార్. ఇప్పుడు పెట్టిన సినిమా మనం వదిలేమనుకో మొత్తం ఆయన అర్థమైంది, అందరికి చూపించారు సార్. ఆయన ఒక్కరి డిసైడ్మెంట్ కాదు, అందరికీ వాళ్ళందరూ చూపించారు. అందరూ కొంచెం నాట్ సాటిస్ఫాక్షన్. ఓకే రైట్, మనం మళ్ళీ ఇతనికి ఇచ్చి మళ్ళీ ఇంకా ఏం చేస్తారు, ఏం చేయలేము, సరే కొత్త వాళ్ళకే ఇచ్చి చేద్దాం. నీరు కుల్ల విడుదలైనప్పుడు సో అదే సమయంలో చావా అనేటటువంటి ఒక మూవీ రిలీజ్ అయింది. అవును. సో మీ నీరు కుల్లని సో చావాని బీట్ చేస్తుందని చెప్పి సో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు సో చావాకి మీరు చేసినటువంటి నీరు కుల్లాకు సో చాలా డిఫరెంట్. సో వాట్ ఈస్ యువర్ అసలు ఏంటి ఆ కమిట్మెంట్ ఏంటి, ఆ ధైర్యం ఏంటి సార్? ఏం లేదు సార్, ఇప్పుడు చావా అనేది పెద్ద సినిమా సార్. మా సినిమా ఆ సినిమాకి బడ్జెట్ ఏంటి సార్? ఆ బడ్జెట్కి మేం చేసిన బడ్జెట్కి మీది ఉంటే ఒక 5-10 కోట్లు ఉంటుంది, అది వచ్చి సార్ 5 కోట్లు 10 కోట్లు కాదు సార్ మా సినిమా. ఆ సినిమాకి గుర్రం ఉంటుంది, గుర్రాలకి ఒక రోజు మేత వేస్తారు కదా, ఆ డబ్బులతో మేము సినిమా చేసాం సార్. ఓకే, గుర్రం అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు. ఒక సినిమా షూటింగ్లో నువ్వు డ్యాన్స్ మాస్టర్ బహుశా అనుకుంటా, హీరోకి గుర్రానికి మెక్కించి గుర్రం మీద దొర్లకుండా పోయి మొత్తం హీరోకి వీపంతా గోకపోయి అసలు ఏంటి అది కొత్త కమిషన్ ఏంటి అసలు? హీరో ఎవరు ఏంటి కదా, చేసిన పని ఏంటి కదా అది హీరో పేరు చెప్పకూడదు కానీ ఆయన అంటే కొంతమంది హీరోలు ఉంటారు కదా, గుర్రం ఎక్కాలి అంటారు, అది ఎక్కడం అనేది చాలా రాంగ్. ఎక్కితే ఆయన పుల్లదం కొట్టాడు, అది లాక్కెళ్ళిపోయింది, మొత్తం నోట్లోకి వచ్చేసిన అన్ని రాసుకోపోయింది. వద్దు సార్, ఆయన ఇప్పుడు చాలా పెద్ద హీరో అని చెప్పి విన్నాను. చాలా ఇప్పుడు 2-3 సినిమాలు చేస్తాడు సార్. ఆయన మళ్ళీ కలిసా సార్ బాగున్నానంట మాస్టర్ మీరు ఏమన్నా నా గురించి ఏం చెప్పారు సార్? ఎక్కడ చెప్పలేదు సార్. సో అయితే చెప్పకూడదు. అమ్మో. ఓకే. ప్లస్ ఇంకోటి కూడా విన్నా నేను, రాజమౌళి గారు ద గ్రేటెస్ట్ డైరెక్టర్ భారతదేశానికి, ఐ మీన్ టాలీవుడ్ కి ఆస్కార్ అవార్డు సంపాదించి పెట్టినటువంటి ఆయనతో నేను లాస్ట్ టైం స్టెప్పులు వేయించావంట, అసలు ఏంటది సార్? ఏం లేదు సార్, వాళ్ళు కొడుకు సంగీతం నేను చేస్తుంటాను సార్. ఛత్రపతి నుంచి మేము ట్రావెల్ అవుతుంటాం సార్, మేము సినిమాలో మా ప్రైమరీ మాస్టర్ చేస్తుంటాం, RR ఇవన్నిటికి నేను వెళ్తుంటాను సార్. వెళ్ళి సాంగులు మాస్టర్ గారికి దగ్గర ఉంటాను. ఆయనకి ఒక సంగీతంలో చెర్రీ గారని వాళ్ళ రిలేషన్ వాళ్ళ పాపకి సంగీత డ్యాన్స్ సార్ పోయి నేను నేర్పించాను సార్. నేర్పించేటప్పుడు కొంచెం ఉంటాయి కదా, ప్రపంచంలో ఆయన ఫస్ట్ టైం అడిగాడు, ముందు కెమెరా అడిగాడు, పంపించాను సార్. వెనకాల కెమెరా కూడా పెట్టి నాకు డ్యాన్స్ ఆడి పంపించన్నాడు. ఎవరు అడగలేదు సార్ నన్ను. నేను మేడం కావాలంటాడు, ఏది పెళ్ళికి డ్యాన్స్ ఆడేదానికి డాడీకి పోయి ఏం సార్. ఆయన ఎక్కడ సింగపూర్ ఎక్కడికి వెళ్ళినాడు. నేను పొద్దున మేడం లాగానే అడిగాను, మేడం ఎవరు నన్ను అడగలేదు మేడం, ఎవరైనా డాన్స్ ఆడితే ముందు కెమెరా పెట్టి ఆడిపిస్తారు, ఈయనేది మేడం వెనకాల నుంచి ఆడుతున్నారు అంటే. ఆయన వ్యూ వెనకాల నుంచి చూస్తాం కదా, నేను ముందు ఆడుతుంటా కదా, వెనకాల చూస్తాడు కదా ఆ వ్యూ, ఏ చేస్తున్నాడు అది కూడా అంత పర్టికులర్ ప్రపంచం. నాకే హ్యాపీనెస్ ఏంటంటే ఆయన అందరిని ఆడిపిస్తాడు సార్. ఆయన ఆడిపించే ఛాన్స్ నాకు దొరికినందుకు నేను సార్ మూవ్స్ కట్ వచ్చినా సార్ ఇంకొకసారి చేద్దాం సార్, ఓకే అంటాడు. సార్ వెరీ డాన్స్ చేయించావు ఆయనకి. రాజమౌళి గారితో మీ జర్నీ ఏమన్నా ఉందా? సార్ మేము ఎప్పటి నుంచో మేము అక్కడ ఛత్రపతి నుంచి మా జర్నీ సార్. వాళ్ళ ఇంట్లో మేము సాంగులు చేస్తుంటాం.
ఆయన వాళ్ళ కొడుకు సంగీత్ కూడా చేసాం, జైపూర్లో పోయి డాన్స్ చేసాం. మనం అంటే కొంచెం కొంచెం రెస్పెక్ట్ సార్, ఎందుకంటే మంచి వ్యక్తి ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళ ఇంట్లోకి ఆఫీస్ కానీ అప్పుడు మంచి ఫుడ్ కానీ పెట్టేది. మనల్ని ఎక్కువ నాకు టైం ఎక్కువ స్పెండ్ చేశారు, వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, నాకైతే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ ఆయన నేర్పించాలి, ఆయనతో కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా సొల్లు చెప్తుంటాం. ఏమయ్యా ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. సార్ ఇలా హీరోగా చేశాను, మొన్న చెప్పా హీరోగా చేశాను. ఏం సినిమా అంటే మహాబలి, పక్కన అవుతున్నాడు. బాహుబలి అని ఏం చేస్తాను, నువ్వు మహాబలి యాక్చువల్లీ నీ ఫస్ట్ పేరు చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. సో బాహుబలి వచ్చింది, ఇదేంటి పక్కలోనే మహాబలి, ఈ రెండింటికి ఏమన్నా పొంతనుందా అని చెప్పి అనుకున్నాను నేనైతే. ఉంటుంది సార్ సినిమాలో ఉంటుంది సార్. ఓకే వెరీ గుడ్. ఎందుకంటే సో రాజమౌళి గారిని సో టాలీవుడ్ స్టీవెన్ స్పీల్స్బర్గ్ అంటుంటాం. సో వై బికాస్ స్టీవెన్ స్పీల్స్బర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్. సో మన టాలీవుడ్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి సో రాజమౌళి గారు. సో ఆయనతో కలిసి మీరు జర్నీ చేశారంటే రియల్లీ సో వెరీ హ్యాపీ. భవిష్యత్తులో అవకాశం వస్తే రాజమౌళి గారితో ఒక మంచి సినిమా చేయి. ఆయనతో చేయకూడదు సార్, నీ జీవితం మారాలంటే అట్లా వాళ్ళ చేతిలో పడితేనే నువ్వు నీ జీవితం పిండి చూస్తుంటా కదా, ఎదురు పెడుతుంటాడు. అలాంటి వాళ్ళ దగ్గర మహేష్ బాబుకి 6 packs తెప్పించాడంట, నిజమేనా? అవునా, చేస్తాడు అదే. ఎందుకంటే ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి 6 pack తెప్పించాడు, సో ప్రభాస్ కి 6 packs తెప్పిస్తున్నాడు. మహేష్ బాబుని గ్లామర్ బాయ్ తీసుకెళ్ళి సో 6 pack అంటే ఐ కాంట్ బిలీవ్ దట్ వన్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో చూద్దాం ఎలా ఉంటారు ఏంటి అనేది. సో ఇంకో విషయం కూడా విన్నాను రాధాకృష్ణ. సో చెన్నైలో ఒకప్పుడు నువ్వు ఏదో జర్నీ పైన చెన్నైకి వెళ్ళావు. చెన్నైలో ఏంటంటే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. సరే క్యాబ్ వచ్చింది, క్యాబ్లో ఎక్కి కూర్చున్నావు, కూర్చొని నువ్వు అనుకున్నటువంటి గమ్యం చేరావు. గమ్యం దిగేసి డబ్బులు పే చేసేటప్పుడు ఆ క్యాబ్ నడుపుతున్నటువంటి వ్యక్తిని చూసి నువ్వు షాక్ అయ్యావు. అది మా డాన్సర్ సార్. ఆయన ఇప్పుడు చిరంజీవి గారి పక్కన, నాగార్జున సార్ పక్కన పెద్ద సినిమా హీరోలతో డాన్స్ పక్కన ఆడిన అతను క్యాబ్ చేస్తున్నాడు సార్. నాకు చాలా బాధ అనిపించింది సార్. నాకు అరే అతను మేమంతా ఒక స్టార్, మా డాన్సర్లో ఒక స్టార్, మంచి స్టార్. అతను పోయి కొంతమంది ఆటోలు, కొంతమంది క్యాబ్లు తోలుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. స్విగ్గీలో కూడా పనిచేస్తున్నాను. అవును, స్విగ్గీలో మొన్న లాక్డౌన్ టైంలో నాకు చాలా బాధ అనిపించింది సార్. ఏంది ఎక్కడికి పోతున్నాం మనం, ఎందుకు ఇలా అయిపోతున్నారంటే అదే సార్, ఇండస్ట్రీ అనేది అందరికీ సింక్ అవ్వదు సార్, సెట్ అవ్వదు. అది కొంతమందికి సెట్ అవుతుంది. అందరు ఇండస్ట్రీకి వచ్చేసి మేమేదో పొడిచేస్తాం, చంపేస్తాం అంటారు. నేను ఇండస్ట్రీకి అందుకే రావద్దు అంటాను. ఒరే బాబు ఏదో పనులు చేసుకుంటారా బాబు, ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చి మమ్మల్ని అంటే ఇది వర్కౌట్ అవ్వదు సార్. నాకు తెలిసి వర్కౌట్ అయిన వాళ్ళకే వర్కౌట్ అవ్వదు సార్. నా బస్సు వస్తుంది, కొంతమంది చెప్తారు సోగ్గాళ్ళు కోట్ వేసుకొని, సారీ అంటే కొంతమంది అంటారు నీ బస్సు వచ్చి వెయిట్ చేయాలంటాడు. రే ఎప్పుడు వస్తారా బస్సు వచ్చి చచ్చిపోతారా సామె ఇక్కడ సార్. బస్సులు, ట్రైన్లు ఇవన్నీ నమ్మకూడదు. 1 year 2 years చూడు, దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళిపో, దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళిపో. ఈ కాలంలో పోయేసి నీకు టైం వస్తుంది బాబు, అవుతావు. ఇవన్నీ బుడ్షిట్ సార్. నీకు టాలెంట్ ఉందా లేదు. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా నేను ఉన్నాను సార్, ఒక 3 years చూశాను, నాకు అర్థమైపోయింది ఇది మనకి వర్కౌట్ అవుతుంది. మనం బస్సు వస్తుంది అని ఎవడో చెప్పాడని మా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నా వాడు బస్సు వస్తుందట, ఎవరంటే చెప్పింది సార్. బలిసిన వాళ్ళే చెప్తారు సార్ మంచిగా. సరే ఓకేనా, మీలాంటి వాళ్ళు కలిపి నిండిన వాళ్ళు చెప్తారు, ఎన్ని చెప్తారు అంటే అనడం. మీలాంటి వాళ్ళు సోకిలు ఏం చెప్తారు సార్, బస్సు వచ్చి వెయిట్ చేయాలి, మీ టాలెంట్ని మీరు నిరూపించుకోవాలి, మీకు ఒక టైం వచ్చేసరికి వెయిట్ చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి. రే ఆడ పోయి లోపల దిగి మట్టిలో పనిచేసేవాడికి తెలుస్తుంది, బయట నుంచి కలదల పెట్టుకుని కోట్లు వేసుకొని చెప్తుంటారు. నేను ఏం నమ్మను సార్. ధైర్యం రాధాకృష్ణ నీకు సార్, నిజం సార్. అది మీకు కడుపు నిండిపోయింది సార్, మీరు ఏమైనా మాట్లాడతారు సార్. ఇక్కడ ఆకలితో ఉన్నవాడు కడుపు నిండిందని చెప్పి నీకెట్లా తెలుసు సార్? కడుపు నిండితే సార్ ఆ మాటలు వస్తాయి. కడుపు నిండినోడు ఎవడైనా నేను అనలేదు. నువ్వు బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పి సార్. మీ 2-3 చూసా. ఏంటి చూసావు? 2-3 నేను చూశాను. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే బస్సు వస్తుంది, ట్రైన్ వస్తుంది, మీరు వెయిట్ చేసినప్పుడు తర్వాత మీరు గొప్ప మీరు చెప్తుంటారు అవునా. అప్పటి వరకు వీడు ఏం చేయలే సార్.
ఇప్పుడున్న ప్రాక్టికల్ అవ్వని పని సార్. నీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా టాలెంట్ సార్, టాలెంట్ వీడు గుర్తించినప్పుడు వీడు పోతాడు. ఇప్పుడు ఎంతమంది రావట్లేదు. జానీ మాస్టర్ ని తీసుకో. జానీ మాస్టర్ ఏంటి మొన్న ఇప్పుడు ఊరంతా వచ్చి సో నిప్పై వేసి జానీని కొట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒక్క చిక్రీ సాంగ్ తో సక్సెస్ అయ్యాడు కదా మరి. సార్ 500 మంది డాన్సర్లో ఒక మీకు కనిపించింది ఒక జానీ మాస్టర్ సక్సెస్ కి చెప్తున్నాను. సక్సెస్ అదే మొన్న ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తి నేను నిన్నలేక మొన్న చూసాను కాబట్టి అదే సార్. ఒక జానీ మాస్టర్ కనిపించాడు, ఒక శేఖర్ మాస్టర్, ఒక గణేష్ మాస్టర్, ఒక ఇది వేలి మీద 5 టాలెంట్ ఉంది కాబట్టి బయటకు వచ్చారు. 130 మంది డాన్స్ మాస్టర్ ఉన్నారు సార్. వాళ్ళందరూ టాలెంట్ లేదా? నేను అదే చెప్తున్నాను. 130 మంది ఉన్నారు సార్ డాన్స్ మాస్టర్లో. వాళ్ళు ఇప్పటికి బస్సు మీరు చెప్పిన బస్సు గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రే నా బస్సు వస్తుందండి, రే వాళ్ళు ఏదో చెప్తారా మీరు. మరి ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే నువ్వు పేర్లు చెప్పావో వాళ్ళ ముందుకు పోయినట్లు మరి మీరెందుకు పోలేరు? అదే సార్, ఇప్పుడు నేను అదంటే కదా, ఇప్పుడు మాకు లేదు కాబట్టి నేను బస్సును వదిలేసి నేను లేదు కాదు మీలో టాలెంట్ లేదు. అదే కదా టాలెంట్ లేదు కాబట్టి నేను ఒరే బాబు ఈ బస్సు నేను వద్దురా, నేను వెనకాల పోయేసి ఒక ఏసీ బస్సు వస్తుంది, ఆ ఏసీ బస్సు పట్టుకుందామని ఆ ఏసీ బస్సు ఎక్కేసాను. ఇప్పుడు ఏంటి నాకు ఈ హీరోగా ఇప్పుడు ఇది లేకపోతే ఇది వెళ్తాను. కొంతమంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకు వెయిట్ చేస్తుంటారు చెప్పనా? ఏదో చెప్పుంటారు నీకు టాలెంట్ ఉంది అంటే, ఎవరు నీకు టాలెంట్ ఉంది తెలిసి దానికి టైం కావాలి సార్. 1 year 2 yearsలో నీకు తెలిసిపోద్ది. నాకు తెలిసి దాని తర్వాత ఉన్నవాడు అంటే టాలెంట్ ఉన్నా కూడా వాడు రాలేదంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా అవగాహించే అంత లక్ ఉండాలంట. సరే ఇప్పుడు డాన్స్ మాస్టర్గా సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ అనుకుందాము. అక్కడి నుంచి ఏంటి ఇప్పుడు హీరోగా వచ్చావు. సో ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయితే ఏం చేస్తావు? ఇంకోటి ఎదుకుంటా సార్. నేను ఇంకొక 2-3 సంవత్సరాలు ఉంటాను. దీని తర్వాత ఇంకొక బస్సు ఎక్కుతాను, లేదా ట్రైన్ ఎక్కుతాను, లేదా ఎయిర్పోర్ట్కి పోతాను. అంతేగాని నేను వాట్ ఈస్ నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ ఇంకా డైరెక్షన్ అది కూడా లేదనుకో, పోయి మెకానిక్ పని చేసుకుంటా. లేదు నేను ఒక్క దగ్గర ఆగిపోతాను సార్. ఇది అందుకే ఒక్కరి గురించి ఒక్క దగ్గర ఆగే ఒక వ్యక్తిని కాదు, నేను రోజు నేను పని చేయాలి సార్. నా పని ఏంటంటే రోజు నేను పని చేస్తాను. దేవుని నమ్ముతావా రాధాకృష్ణ? నువ్వు నమ్ముతావా? సో ఎవరు అసలు శివుడు? ఎందుకు నమ్ముతావు? అందుకు నీకు చాలా మేలు చేశాడని చెప్పి దేవుని నమ్ముతావా? లేదు అదేం లేదు సార్. నేను బిలీవ్ చేస్తాను దేవుడు ఉన్నాడు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఆర్జీవీతో పని చేసే ఒక రోజు కదా. ఆర్జీవీ యాక్చువల్లీ చాలా వాటిలో ఏంటంటే ఆర్జీవీ స్టైలే డిఫరెంట్. ఆర్జీవీ అంటేనే యాక్చువల్లీ హీస్ ద బిట్ డిఫరెంట్ మెంటాలిటీ బాగా. సో మరి హ్యూమన్ సైకాలజీ కానీ లేక ప్రతి ఒక్క విషయం గురించి ఆయన ఏంటంటే ఫస్ట్లో ఏమనిపిస్తుంది అంటే ఆర్జీవీ మాట్లాడేటప్పుడు సో ఏంది ఇలా మాట్లాడుతూ అనిపిస్తుంది. బట్ కాస్త నిదానంగా విన్నామనుకో వాట్ హీ స్పీకింగ్ ఇస్ రైట్ అనిపిస్తుంది. లాస్ట్కి ఒప్పుకుంటాము. సో ఆర్జీవీతో మీ జర్నీ ఎలా ఉండేది అప్పట్లో? సార్ అప్పట్లో కదా, ఇప్పుడు కూడా ఉంది సార్. స్టిల్ ఉంది సార్. ఆర్జీవీ గారు సార్తో నేను పనిచేయటం అనేది రంగీలా సినిమా ఎప్పుడో చూసినాను సార్. నేను చిన్నప్పుడు చూసాను. అదే చెప్పాను దేవుడు ఉన్నాడని ఒకటి ఉంది కదా. ఆయనతో దగ్గర పోయి పని చేయటం, వంగవీటి గారి పని చేయటం. ఆయన ఒక లాయర్ సార్. ఆయనకి ఏం టాపిక్ మాట్లాడినా సరే ఆయన ఒక లాయర్ లాగా నన్ను ఇది చేస్తాడు. నన్ను ఎప్పుడు సార్ అంటాడు సార్. వెరీ రెస్పెక్ట్ ఇస్తాడు సార్. ఆర్జీవీ సార్ అంటాడు. అందరినీ సార్ మిమ్మల్ని కూడా పని చేసాం సార్ అంటాడు. మీ పేరు పెట్టి అదే ఉన్నాడు సార్ అంటాడు. లేడీస్ని కూడా చాలా నా అసిస్టెంట్స్ కానీ వీళ్ళు వెళ్తాయి కదా, అందరూ ఉంటారు సార్ ఆర్జీవీ గారు అంటే అదండి. హలో నీకు అంత సీన్ లేదు బాస్, అస్సలు మన పట్టించుకోడు. ఆయన పట్టించుకోడు సార్. చాలా మంచివాడు ఆర్జీవీ, చాలా మంచివాడు సార్. బయటికి ఏదో అలా అంటాడు కానీ లైవ్లో పోయారు అనుకోండి అసలు మీతో 2-3 అమ్మాయిలు ఉన్నా చాలా మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఆర్జీ గారు నన్ను చూడగానే హక్ చేసుకుంటాడు. బోంగా అదేం చేయడు, ఆయన ఫోన్ చూసుకుంటుంటాడు. ఆయన అంతే. ఓకే మరి ఆర్జీవీ గురించి పబ్లిసిటీ ఓన్లీ పబ్లిసిటీ ఏదైనా చేయమంటాడని అది చేస్తాడు కానీ అదే ఉండదు. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆయన బాగా చాలా మంది అసలు ఆర్జీవీని చూస్తున్నట్లే. సో నేను యాక్చువల్లీ ఈ వర్డ్ యూజ్ చేయలేదు ఏమన్నా కానీ ఉమనైజర్ చాలా ఇది అని చెప్పి అంటుంటారు కదా. ఆర్జీవీ ఉండదు సార్, అది జస్ట్ అలా ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ టైం కూడా ఏదో ఒక ఇది ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇట్లా చూస్తుంటే TV9 అనుకుంటా, TV9 ఇంటర్వ్యూలో ఇలా చూసుకుంటా అంటే ఏం చూస్తున్నా అంటే డైరెక్ట్గా అంటాడు ఫోన్ చూస్తున్నాను అంటాడు. అదే సార్ అది మీరు వెనక కెమెరా పెట్టారు అనుకో అదేదో మెసేజ్ చూస్తుంటాడు. ఆ టాపిక్ మీరు చెప్పారు కాబట్టి మీరు పట్టుకున్నారు.
ఆయన ఓన్లీ ఫర్ పబ్లిసిటీ సార్, ఇవన్నీ పబ్లిసిటీ. వాళ్ళు పిల్లల గురించి, వాళ్ళ కూతురు ఉంది సార్, ఆమె గురించి డిస్కస్ చేస్తుంటాడు. వాళ్ళ సిస్టర్ వండిన ఫుడ్ ఇప్పటికి తింటారు ఆయన. ఓకే, అది సెంటిమెంట్ లేదా ఆర్జీ అంటే సో మనుషుల్లోకి చొచ్చుకుపోవడానికి సో పబ్లిసిటీ. మొన్న వచ్చి దీపావళి అయింది సార్, దీపావళి అయింది. మీరు అవి నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో నా వీడియోలు ఉంటాయి, ఇలా ఫేమస్ అయిపోయింది. నేను బాసు వాళ్ళ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పైన కూర్చొని మీ కింద పేలుస్తుంటే ఈయనన్నాడు, ఏంది బాహుబలి లాగా అక్కడ పైన కూర్చొని మేమేదో ఇక్కడ కాలుస్తున్నాము, ఏదో యుద్ధం చేస్తున్నాం అంటే ఆయన జస్ట్ పబ్లిసిటీ గురించి, అంతేగాని వాళ్ళ ఫ్యామిలీస్ ప్రజల్ని ఎర్రోల్ చేస్తున్నాడు, అంతేగాని అసలు వెరీ ఎంత వెరీ హానెస్ట్ మ్యాన్. ఫస్ట్ టైం వింటున్నారు నేను నేను సార్, మేము దగ్గర చూసాం కాబట్టి మేము ఏం చెప్తాం, ఎందుకంటే ఇదే మ్యాటర్ ఈయన కూడా చెప్పాడు, జేడీ సార్ కూడా చెప్తాడు, ఎందుకంటే మేము దగ్గర నుంచి చూస్తాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు నేను నిజం చెప్పా, అబద్ధం అంటే అవును అనొచ్చు, ఏముండదు అక్కడ. పబ్లిసిటీ పీక్ ఉంటుంది కానీ మ్యాటర్ ఏముండదు. అంటే పబ్లిసిటీని సో ఎలా చేసుకోవాలా అంతే సార్, అంతేగాని ఇంకే దాని అయినా కూడా కొన్ని మాట్లాడుతుంటాడు కదా. సో అమ్మాయి లాయర్ సార్, వెరీ లాయర్ ఆయన. ఆయన మాట్లాడడం గెలవటం అనేది ఇంపాసిబుల్. ఆయన పిచ్చి మాట్లాడండి ఆయన. వీడి లాజిక్ ఉంటుంది, చాలా లాజిక్ ఉంటుంది. ఫస్ట్ లో ఏంటి వింటున్నట్లు అసలు చెంపకు పట్టి మనం కొడదాం అనిపిస్తుంది, కానీ నిదానం ఏమో ఏం చెప్పింది కరెక్ట్ అన్నారు. సరే, ఆయనతో మన సిట్టింగ్ కూర్చున్నాం కానీ ఆయన మాట్లాడేది అంతా వరల్డ్ గురించి, వెపన్ గురించి ఏవో మాట్లాడుతుంటాడు. అరకే ఈ బుక్ చదివావా సార్, ఈ బుక్ చదివారు అంటాడు. సార్ మీరు ఊరికి కూడా సార్ అనొద్దు సార్, నన్ను ఆర్కే అని పిలవండి సార్ అంటాడు. ఇప్పుడు నన్ను పిలవ సార్, నన్ను ఏదో ఒక్కసారి ఏదో పిలిచారు అనుకుంటా, ఆర్కే అన్నాడు అంతే. లేకపోతే సార్ అంటే సార్ అంటాడు. వెరీ రెస్పెక్ట్ ఇస్తాడు, ఒక వాల్యూ ఇస్తాడు. మొత్తం మనం ఏం చెప్తే అది వింటాడు, మేమేం చెప్తే అది వింటాడు. అంటే మేము బయట తిరుగుతాం కదా, మేమేం చెప్తే అది వినేస్తాడు. నేను అనుకున్నాను ఈయనకి తెలిసి అడిగాడా తెలియకుండా అడిగాడా అన్నాడు, బట్ ఆయన నిజంగా తెలియదు, బయట ప్రపంచం కొంచెం తెలియదు. కొన్ని విషయం తెలుసుకుంటాడు, వెరీ క్లారిటీగా ఉంటాడు. ఇట్స్ ఎ వెరీ నాలెడ్జ్. ఏదో ఆర్కే బుక్ చదివా అంటాడు. బుక్కా సార్ అలా చదవలేదు సార్, ఏ అంటాడు. సార్ ఆర్జీ రాస్తుంటాడు బుక్స్ డైరెక్ట్ గా రాస్తుంటాడు. ఆయన స్టోరీస్ అని ఆయనే కదా సార్. నేను ఆ సినిమాల గురించి కాదు, సో ఓన్ గా రాసుకున్నాడు కదా. సో రీసెంట్ గా ఒక బుక్ కూడా విడుదల చేశారు సమ్ ఇయర్స్ బ్యాక్. అవును, ఆయన రాస్తుంటాడు సార్. పొద్దున్న 6 కల్లా రాసుకుంటాడు సార్, డైలీ రాస్తాడు. నైట్ 6 తర్వాత గ్లాస్ పెట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడైనా కూర్చున్నావు ఆర్జీ? చాలా సార్లు అయింది సార్. మందు తాత నువ్వు ఆర్కే? బీర్ తాతాను సార్, బీర్ తాతాను సార్. పెళ్ళైంది ఆర్కే? ఎవరికి? నీకే? లేదు. ఎప్పుడు చేసుకుంటావు సార్? బాసు వద్దన్నారు సార్. ఏ బాసు అంటే మీ ఆవిడనా? కాదు సార్, మా ఆర్జీ గారు బ్యాచ్లో ఎవరు చేసుకోలేదు సార్. ఎందుకు? ఏమో సార్, మాకు ఆయన జ్ఞానందం చేస్తాడు సార్ కొన్ని విషయాల్లో. ఓకే ఏమయ్యా ఏం చేస్తావయ్యా నువ్వు చెప్పు అన్నాడు. టైంకి వెళ్ళాలి ఇంటికి. ఇప్పుడైతే మేము టైంకి వెళ్ళకూడదు, ఏం వెళ్ళకూడదు అని కొన్ని విషయాలు మాకు కళ్ళు తెరిపించారు. అట్లే ఆర్జీ మరి ఆర్జీ పెళ్లి చేసుకున్నాడు కదా. ఆయన చేసుకుని అదే చేసిన తప్పు అని చెప్తున్నాను, మళ్ళీ చేయొద్దు అంటాడు. అసలు పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు అట్లయితే మీరు? అసలు నా వరకు నాకు టైం స్పెండ్ చేయాలి. లాస్ట్ టైం నేను విన్నాను, అసలు లవ్ చేయడానికి కూడా నా టైం లేదు నా లైఫ్ లో. టైంలో అంటే దానికి టైం కేటాయించలేను సార్ నేను. ఆ టైంలో నేను ఏమైనా సినిమాలు చూసాక నా జీవితంలో అయినా బాగుపడచ్చు. ఇప్పుడు టైం చాలా షార్ట్ పీరియడ్. అంటే ఏంటి ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ మ్యారేజ్? అసలు ఏంటి మ్యారేజ్ అనేది? సింపుల్ గా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, దీని మీద నేను ఒక సినిమా చూస్తున్నాను సార్, తెలీదు అని ఒక మూవీ చేస్తున్నాను సార్. తెలీదు సినిమా పేరు. నాలో ఉన్న భావాలన్నీ బయటికి కక్కాలని నాకు ఒక ఇది, అందుకని. సురేష్ కొండేటి విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైనటువంటి అసలు ఏంటి సార్? సురేష్ కొండేటి ఎప్పుడో నేను సాంగ్ చేశాను సార్. నా జీవితంలో ఫస్ట్ టైం నా ఓపెనింగ్ సాంగ్ అదే సార్. ఫస్ట్ సాంగ్ నాది అదే ఫ్లోర్ మూన్స్ వేసాను సార్. అది మొత్తం మోకలు కొట్టుకోపోయింది. అమ్మా కొట్టుకుంటే మొత్తం రక్తం. నేను చెప్పాను ఎందుకంటే ఎన్టీఆర్ అన్న వీళ్ళందరూ కింద మోకలు స్టెప్ వేసా వేసాను సార్. అప్పుడు లేదు సార్ అది. ఇప్పుడు ఏదో వైరల్ అయిపోయింది ఆ స్టెప్పులు వేసి, అదేదో టైర్లు తిరిగిపోయింది. వాడు తిడుతున్నాడు. నేను చెప్దాం అనుకున్నాను ఈ సాంగ్ నేను చేశాను. వాడు ఒక హీరో అన్నాడు, రే చెప్పొద్దురా బాబు, ఇప్పుడు ఎందుకురా బాబు అని పీపచ్చని ట్రోల్ చేశారు సార్ ఆయన్ని. ప్లస్ ఇంకోటి కూడా ఆర్కే, సో యాక్చువల్లీ ఫస్ట్ నువ్వు హీరోవి అని చెప్పి ఒక్కసారిగా, సో నీ ఫస్ట్ మూవీ నువ్వు యాక్చువల్లీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఒక కొత్త సినిమా, సో చాలామంది నిన్ను క్రిటిసైజ్ చేశారు. చాలామంది, నేను యాక్చువల్లీ సో చూశాను. అసలు ఆ క్రిటిసిజాన్ని నువ్వు ఎలా స్వీకరించావు? సో నిన్ను చాలా హీనంగా మాట్లాడారు కూడా, వీడి మగాని వీడు చూడడానికి ఇట్లుంటాడు, కనీసం అసలు హీరో ఫేసా వీడిది, అసలు ఎప్పుడైనా అద్దంలో చూసుకుని, సో చాలా
క్రిటిసైజ్ చేశారు నిన్ను. సో ఎవరు వాళ్ళు, సార్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఇప్పుడు మీరు హీరో అంటేనే ఈ కెమెరాలు అనుకున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ మనసులో నవ్వుకుంటాడు, వీడి హీరోనే, వీడిని నేను ఎప్పుడు చూడలేదు కదా, వీడిని అంటే వీళ్ళు కూడా అనుకుంటారు సార్, ప్రతి వాళ్ళు అనుకుంటారు సార్. బట్ మా ప్రేమేష్ మాస్టర్ దగ్గర నాగేశ్వరరావు ఉంటాడు సార్, నేను హీరో అనగానే పళ్ళు నవ్వారు సార్. అవును, నవ్వంగానే నాకు ఏంద్రా ఆయన నవ్వాడు ఏంద్రా అంటుండే. నెక్స్ట్ ఆర్జీవి దగ్గర మంజు సార్ ఉంటాడు సార్, ఆయన అయితే నన్ను అయితే నవ్వుతూనే ఉంటాడు నన్ను చూసి. దాని తర్వాత వెంకట్ అని ఉంటాడు సార్ కాస్ట్యూమరు, అరే నీకు హీరో అయితే నీ కాస్ట్యూమ్ కుట్టాలంటే సూది అవసరం లేదు, దారం ఉంటే చాలు చుట్టేస్తా అంటాడు ఆయన. కామెడీ సత్య అని అనుకుంటాడు సార్, మేనేజర్ చేస్తాడు, అరే నీవు హీరో అయితే హీరో గారికి ఫుడ్ అవసరం లేదు, చిన్న ఒక ఇడ్లీ చాలు తినేస్తాడు అని సత్య. అలా వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతా ఉంటే నేను ఏ రోజు వాళ్ళ మీద సీరియస్ అవును సార్, నేను కూడా నవ్వుతాను సార్. అవును సార్ నాకు ఇడ్లీ ఉంటే సరిపోద్ది, నేను దానం ఉంటే దానం చుట్టుకుంటాను ఇలానే చెప్పాను. కానీ నేను ఇలా ఏ రోజు నేను అనలేదు సార్. ఎందుకు చెప్పినా, నన్ను చూసి వీడి హీరో అని చెప్పిన వాళ్ళకి నేను సమాధానం చెప్పేదానికి ఇక్కడ రాలేదు. చేసి చూపించిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అదే నాగేశ్వరరావు ఫోన్ చేసి, తమ్ముడు నేను అనుకున్నాను రా నువ్వు హీరో అవుతావు, మంచి సినిమా రిలీజ్ కదా నీ సినిమా, పోస్టర్ చూసాను తమ్ముడు, అదిరిపోయింది తమ్ముడు, నేను ఎప్పుడు చెప్తాను నేను. అప్పుడు కూడా నేనేమన్నా సత్య ఫోన్ చేసి ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ సినిమా అయితే రిలీజ్ అయిందిలే, రెండో సినిమా వాడికి వచ్చేదని టైం పడుతుంది. నెక్స్ట్ 2 monthsలో ఇంకొక సినిమా వచ్చింది. అప్పుడు సత్య ఫోన్ చేసి నాకు, వెంకట్ గారు ఫోన్ చేసి నన్ను, వీళ్ళందరూ ఏంటంటే నన్ను చూసి నవ్విన వాళ్ళే. దాంట్లో నాకు ఒక ఎంకరేజ్మెంట్ పాయింట్ ఇచ్చేది అంటే, అలా మన ఆర్జీవి దగ్గర రైట్ హ్యాండ్ సార్, ఆయన మేనేజర్ లాగా ఉంటాడు, ఆయన పర్సనల్ ఆయన కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఆర్కే వాళ్ళంతా నవ్వుతారు కానీ వదిలే, నువ్వు అవుతావని ఒక్క మనిషి నమ్ముతాడు సార్. ఒక ఎనర్జీ ఉంటుంది, అది నాకు చాలా శక్తినిస్తుంది. ఓకే ఇంతమందిని నవ్వారు, ఒక మనిషి మటు మన మీద బిలీవ్ చేశాడు. సరే వాడు కానీ ఆయన కానీ నా ఫ్రెండ్స్ ఉంటారు సాఫ్ట్వేర్లో, మన 2-3 నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ నన్ను నమ్ముతారు. వీడి చక్రి అని నా ఫ్రెండ్ ఉంటాడు సార్, వాడు నా మీద బిలీవ్ చేస్తాడు సార్, నువ్వు అవుతావురా అంటాడు. ఏ నమ్మకం నాకే లేదు ఇలా నమ్మకం అంటే, వాడు చక్రి అని సాఫ్ట్వేర్ వాడు మనోడు నమ్మకం. కొంతమంది నమ్మకాలు ఉంటాయి కదా, వాళ్ళ గురించే నేను ఏదో చేయాలనిపిస్తుంది. ఒకసారి డల్ అయినప్పుడు వాళ్ళు చూస్తాను, రే మన మీద వాళ్ళు ఇంత నమ్మకం పెట్టున్నారు వాళ్ళకి నుంచి. నెక్స్ట్ ఇంకోటి కూడా యాక్చువల్లీ మీ అసోసియేషన్ ఉంది కదా, సో డ్యాన్స్, నీవు ప్లస్ అతని పేరేంటి జానీనా మాస్టర్ చిక్రీ మీరిద్దరు పెద్ద అసలు వైరల్ అంట కదా మీరిద్దరు. మీ మొత్తం మీ గ్రూప్ అంతా నడిపించేది మీరే అంట, ప్రతిదానికి మీరే ముందు. అవును, ఏది ఫైట్ చేయాలన్నా అప్పుడు పని పట్టలేదు కదా సార్. పని పట్టలేనప్పుడు యూనియన్లో ఏ అన్యాయం జరిగినా సరే మీ ఇద్దరం కలిసి ముందెళ్ళేసి మొత్తం కొట్లాడేదానికి ధర్నాలు చేసేవాళ్ళని, దిష్టి బొమ్మను తగలబెట్టే వాళ్ళని, కొంచెం రచన చేసేవాళ్ళని. దాని తర్వాత కొంచెం ఏది వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు, మనవాడే మళ్ళీ ఉన్నాడు. అప్పుడు కొంచెం రెబల్గా ఉండేవాళ్ళు సార్. అంటే వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా లేదు సార్, దాని మీద నాకు సరే ఎంత పోరాడినా సరే వీళ్ళు మారరా, మనమే మారాలి, మేము మారాను సార్, వాళ్ళు మారారు. వాళ్ళు మీ జానీ మాస్టర్తో మాట్లాడుతుంటా ఇప్పుడు చిక్రీలో ఫుల్ బిజీగా ఉన్నాడేమో. లేదు అయిపోయింది సార్, ఇప్పుడు మన ఎలక్షన్స్ వచ్చింది, ఎలక్షన్లో వాళ్ళ వైఫ్ని నించోబెట్టి గెలిచారు. ఎక్కడ ఓడిపోయారు అందరూ అన్నారు కదా, ఇతను ప్రాబ్లం అయిపోయింది, ఇలా ప్రాబ్లం డాన్సర్ యూనియన్లో మన మధ్యలో తీశారు. ఇప్పుడు అదే యూనియన్లో వాళ్ళ వైఫ్ని నించోబెట్టి గెలిచి సత్తా చూపించారు. జానీ మాస్టర్ సో తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు, అయినా కూడా సో ఆ టైంలో బాగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఓకే, సో ఎనీహౌ ఆర్కే, సో రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సో నిజంగా నీ భవిష్యత్తు ముందుకు ఒక మంచి హీరోలా నువ్వు, సో ఒక 10 సినిమాలు చూడాలని, నెక్స్ట్ రాబోయేటటువంటి నీ మూవీస్ ఆస్కార్, అది నెక్స్ట్ బస్వా. సో ఈ 2 మూవీస్ గురించి సో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఓకే, మంచి భవిష్యత్తు నీకు దేవుడు ఇవ్వాలని చెప్పి, సో శివుని నమ్ముతున్నావు 100%, హీ బ్లెస్డ్ యూ. ఓకే, బట్ ఒక చిన్నది లాస్ట్లో, పెళ్లి చేసుకో, జీవితం అయితే బాగుంటుంది. ఓకేనా, పెళ్లి చేసుకుంటే సంక నాకిపోతారనేది అబద్ధము. పెళ్లి చేసుకో, భార్య పిల్లలతో సంతోషంగా ఉండు. రేపొద్దున నీ కొడుకుని కూతుర్ని మంచిగా చదివించు, నీ కొడుకుని సినిమా హీరో చెయ్యి. ఓకే,
విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్.